అన్న నమస్తే. నమస్తే సత్య గారు. ఎలా ఉందన్న జర్నీ? జర్నలిస్ట్ నుంచి మొదలు పెడితే రాజకీయ నాయకుడిగా? వాస్తవంగా జర్నలిజం అనేది వృత్తి. తెలంగాణ ఆ జర్నలిజాన్ని నేను ఎంచుకోవటం కూడా వృత్తి బతుకు తెరువుతో పాటు నేను ఒక బై ఆప్షన్. చాలామంది జర్నలిజం వృత్తిలోకి వాళ్ళ అది ప్రమేయం లేకుండానే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వస్తుంటారు చాలామంది. బట్ నేను ఒక బై ఆప్షన్ జర్నలిజం వృత్తిలోకి వచ్చిన. ఎందుకంటే నేను ఒక తెలంగాణ అందులో వెనుకబడినటువంటి ఇంకా బాగా ప్రపంచంలో బాగా ప్రసిద్ధిగాంచినటువంటి అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి మునుగోడు లాంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. బాగా మా రిమోట్ ప్రాంతం నుంచి నాకు కొంత బలంగా ఉన్నటువంటిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని, అన్ని రకాల అణచివేతని, అన్ని రకాల సమస్యల్ని చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని ప్రత్యక్షంగా. దానికోసమే నేను వాస్తవంగా నేను అకాడమిక్గా కూడా నేను మెరిట్ స్టూడెంట్. నేను 10th క్లాస్లో కూడా మునుగోడు జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను స్కూల్ టాపర్గా, తాలూకా టాపర్గా వచ్చినటువంటి వాడిని. మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ సమాజాన్ని నేను బతకడం అనేది పెద్ద సమస్య కదా ఎవరికి వాళ్ళు. కానీ నీ సమాజానికి తప్పనిసరిగా ఒక బాగా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఈ ప్రజలకు ఏదో ఒకటి మనం చేయాలి అంటే ఒక విధాన నిర్ణయాల్ని అమలు చేసే దగ్గర కానీ, విధాన నిర్ణయాల్ని ప్రభావితం చేసే దగ్గర కానీ ఆ వృత్తిలోనే నేను ఉండాలని కోరుకున్నాను. ఇంకనికేది అందుకే నేను మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఐఏఎస్ కావాలన్నది నాది కోరిక చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత పరిణామాల్లో ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం కానీ ఇవన్నిటి ప్రభావంతో నేను సరే ఆ ఆప్షను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐఏఎస్ కావాలన్నటువంటి దగ్గర నుంచి నేను జర్నలిజం అనేది ఎందుకు కావాలి ఒక అంటే ఐఏఎస్ వద్దనుకున్నారు? నేను 1.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ 1-2 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీలో మా ఫాదర్ అప్పటికే కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నిరంతరం జైలుకు పోతుండే ఇవన్నీ జరుగుతుండే. ఆ సందర్భంలో మా ఫ్యామిలీ బాగా చాలా రిప్రెషన్కి గురైంది. ఎక్కడికి పోయిందంటే మా కుటుంబాన్ని ఆ రోజు ఎమర్జెన్సీలో మా కుటుంబాన్ని వెలివేసింది. వాళ్ళు మొదటిసారి చెప్తాను, ఇప్పటివరకు చెప్పలేదు. గ్రామ బహిష్కరణ చేసింది. ఇప్పటివరకు నేను చెప్తాను. అప్పుడు నా వయసు 2 ఏళ్ళు. మా అన్న, మా సిస్టర్. దీని గురించి అంతే. ఎమర్జెన్సీలో ప్రజల కోసము ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఇంకా ఏ కారణంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏదో ఒక పేరు మీద జైల్లో పెట్టడము, లేకపోతే అయినా జైల్లో పెట్టినా కూడా వీళ్ళు ఇంకా నిలబడి ఇంకా అట్లనే ఉన్నారనుకుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా వేధించడము, అదే అంతే. అది తెలంగాణలో కొత్త కాదు. అట్లా నేను మా గ్రామాన్ని వెలివేస్తే మా ఫాదర్ ఒక్కడే కాదు, అప్పటికి మా గ్రామ సర్పంచ్గా చొల్లిట రామలింగాచార్య ఉండే ఆయన కూడా, ఆయనని మా ఫాదర్ని ఇంకొక 5 కుటుంబాలని గ్రామ బహిష్కరించారు. స్వయంగా సర్పంచ్ని అంటే ఇంక మీరు అర్థం చేసుకుంటే ఆ రోజు ఎమర్జెన్సీ ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా. ఆ టైంలో మా కుటుంబం 1 సంవత్సరం పాటు మిర్యాలగూడ ప్రాంతంలోని ఒక గంటారావు క్యాంప్ అని ఉండే, ఇప్పటికుంది. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ గంటారావు క్యాంపులో తలదాచుకొని మా ఫాదరు వీళ్ళందరూ కూడా ఉండే. మా ఫాదర్ 1 సంవత్సరం పాటు ఉండి, నేను అందరు ఉన్నప్పటికీ కూడా మా వాళ్ళందరూ అడ్జస్ట్ అయినా కూడా నేను అడ్జస్ట్ కాలేకపోయినా అక్కడ. 1.5 సంవత్సరం 2 ఏళ్ళు పిల్లాడిని ఇంకేం అర్థం ఉండలేకపోతే నన్ను అటు నల్గొండలో మా మేనత్త దగ్గర నల్గొండ టౌన్లో అక్కడ కొంతకాలం, తర్వాత చండూరులో మా అమ్మమ్మ ఇంట్లో మా అమ్మమ్మ దగ్గర కొంతకాలం, ఇట్లా ఇదంతా కూడా ఉండటంతో ఏంటంటే నాకు అప్పటి నుంచే సమాజంలో అసమానతలు, అణచివేత, నిర్బంధం వీటన్నిటి మీద కూడా నాకు మైండ్లో ఎక్కడో బలంగా నాటుకున్నది. తెలంగాణలో ఇదేంది ప్రజాస్వామ్యము ఇదంతా ఒక పక్కన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇవన్నీ గొప్పగా చెప్పుకుంటుంటాము. ఇదే ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఇట్లేదని నాకు చిన్ననాటి నుంచి, నాకు ఓనవాళ్ళ నుంచే నాకు మైండ్లో అది వచ్చేసి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగిన దానికి, మాకు ఉద్యోగం కంటే కూడా, ఉద్యోగం అంటే ఏంటిది, నేను నా కుటుంబం
వ్యక్తిగతంగా హాయిగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయటం. నేను ఒక యాజ్ ఏ మెరిట్ స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్ ఆ రోజు మొన్న ఒక ప్రభుత్వ పాఠశాల చదివినట్టు ఒక మెరిట్ స్టూడెంట్గా నేను ఒక కంఫర్టబుల్ లైఫ్ను డిజైన్ చేసుకోవటం అనేది పెద్ద సమస్య కాదు, గొప్ప విషయం అందులో చేసేది. కానీ నేను నా వ్యక్తిగత జీవితం కాదు, ఈ సమాజం ఈ తెలంగాణలో ఎక్కడో దీనికి ఇక ఈ మూలాలు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిర్బంధము, అణచివేత, ఈ దోపిడీ, ఈ అంతరాలు, ఇవన్నీ వివక్ష, వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు, ఒక విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, దీళ్ళు అందరూ వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకుంటే సరిపోదు. మనం కూడా ఏదో రూపంలో అవకాశం ఉన్నది. అందుకే నేను ముందే చెప్పాను, విధాన నిర్ణయాలు చేసే దగ్గరగానే ఉండాలి, లేదా విధాన నిర్ణయాలని అమలు చేసే హోదాలను ఉండాలి, లేదా ఈ రెండింటిని ప్రభావితం చేసే రంగంలోనైనా ఉండాలనే ఉద్దేశంతో నేను జర్నలిజం రంగంలో. అంటే మీరు ఇన్ని ఫీల్డ్లో తిరిగారు కదా, అంటే సాగునీటి మీద అన్యాయం జరుగుతున్నట్టు, ఉద్యోగాల మీద, ఏది ఎక్కువ మిమ్మల్ని కలత పెట్టింది? అరే ఇక్కడ ఇంత మరుగున పడ్డామా మనం అనే విషయం ఏదన్నా మీకు? మెయిన్ ఉద్యోగ రంగం ఒకటి, 2 నిధుల కేటాయింపులకు సంబంధించి తెలంగాణ విషయంలో, 3 నీళ్లకు సంబంధించినటువంటి. ఎందుకంటే తెలంగాణ ప్రధానంగా ఏమైందంటే ఇంత 2 జీవనదుల మధ్యన, ఒకటి కృష్ణ, గోదావరి, 2 జీవనదుల మధ్యన ఉండేటువంటి ఒక పీఠభూమి, దక్కన్ పీఠభూమి తెలంగాణ. ఈ 2 జీవనదులు దారి పొడవున ప్రవహిస్తున్నా కూడా ఒక పక్కన మహబూబ్ నగర్ ఏమో నిత్యం వలసలతోటి సగటున సంవత్సరానికి 14-15 లక్షల మంది వలస బతుకులు బతికేటటువంటి ప్రాంతంగా మారింది. నల్లగొండనేమో ఫ్లోరైడ్ అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అత్యంత తీవ్రమైనటువంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా మారింది. 2 శాశ్వత దుర్భిక్ష ప్రాంతంగా మారింది. 3వ అంశం ఇప్పుడు సబ్జెక్ట్ అది మరి దాని అవసరం ప్రాముఖ్యత రిలవెన్స్ పోయింది. కానీ ఇలా దేవరకొండ ప్రాంతంలో ఎక్కడైతే నాగార్జున సాగర్ ప్రాంతానికి భూములు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి చందంపేట ఆ ప్రాంతంలో పిల్లల్ని బతికించుకోవటం కోసం లంబాడి తల్లు బిడ్డల్ని అమ్ముకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇవాళ 60-65 సంవత్సరాల సమైక్య పాలనలో ఇవాళ నల్లగొండ చూస్తుంది. ఇవన్నీ దుఃఖభరితమైనటువంటి. మా ప్రాంతానికి, ఫ్లోరైడ్ ప్రాంతానికి గోదావరి పక్కనే, కృష్ణానది పక్కనే లీడర్స్ ఉంటారు కదా, ఏం చేసింది ఫ్లోరైడ్ దాని మీద? ఇప్పుడు మనం చెప్పుకోవడానికి హోమ్ మినిస్టర్లు చేసిర్రు, అగ్రికల్చర్ మినిస్టర్లు చేసిర్రు, పెద్ద పెద్ద ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇవన్నీ వచ్చాయి. నారెడ్డి గారి దాంట్లో ప్రతి దాంట్లో నల్లగొండ శాఖలు బాగానే ఉండేది. 2 క్యాబినెట్ మినిస్టర్లు చేసేటోళ్ళు. దీని ఒక్క నల్లగొండ కింద చూడలేము, మొత్తం తెలంగాణ కింద మనం ఫస్ట్ ఫ్లోరైడ్. ఎందుకు అంటే మొత్తం తెలంగాణ కింద చూస్తే ఏంటంటే, ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో 1956లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా, తెలుగు రాష్ట్రంగా ఒకటి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిందో 1956, ఆ వెంటనే జరిగినటువంటిది అంటే అతిపెద్ద అన్యాయం, మోసం, ద్రోహం ఏంటంటే, బాగా నష్టపోయిన జిల్లాలు ఏంటంటే 2 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ. అప్పటి వరకు ఉన్నటువంటి అప్పర్ కృష్ణ ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఇవాళ ఆల్మెట్టు జూరాల మధ్యలో ప్రతిపాదించినటువంటి అప్పర్ కృష్ణ ప్రాజెక్టు కనుక ఆ రోజే అది కనుక కట్టుంటే వాళ్ళ 50 సంవత్సరాల క్రితమే మహబూబ్నగర్ జిల్లా ఇవాళ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాగా వరద కాలువలతోటి సస్యశ్యామలంగా ఉండేటువంటి. అదేవిధంగా వాళ్ళ నాగార్జున సార్ ఎక్కడైతే ఉందో ఇవాళ ఉన్నటువంటి సరిగ్గా గుంటూరు నల్లగొండ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒరిజినల్గా ప్రతిపాదించింది ఎక్కడంటే ఇవాల్టి ప్లేస్కు 20 కిలోమీటర్ల పైన ఉండాలి. ఆ రోజు కనుక ప్రవహించిన ఆ ప్రతిపాదిత ప్రాజెక్ట్ అక్కడి నిర్మాణం జరిగి ఉంటే వాటి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా అద్భుతంగా ఒక సస్యశ్యామలంగా ఉండేది. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా మారిపోయినాయో ఈ రెండు ప్రాజెక్టులు పక్కకి వెళ్ళిపోయి కిందికి వచ్చేసి అది అప్పర్ కృష్ణవి కాస్త శ్రీశైలం ప్రాజెక్ట్ అయింది. నీకు ఇక్కడ కట్టాల్సింది పోయి కింద నాగార్జున సాగర్ కింద 20 కిలోమీటర్లు పోయింది. దీనివల్ల జరిగింది ఎక్కడంటే అర్థం కాదు ఏంటంటే చాలామందికి
వెంటనే జరిగింది ఏంటంటే నల్లగొండకు ఉమ్మడి జిల్లాకు, ఉమ్మడికి నల్లగొండకు, ఉమ్మడి మహబూబ్ నగర్కి, రంగారెడ్డికి, ఇవాల్టి రంగారెడ్డి జిల్లాకి జరిగింది ఏంటంటే కృష్ణా నది నుంచి ఎత్తిపోతలతో తప్ప నీళ్లు రాని గత్యంతరమైనటువంటి గతి పట్టించారు ఉమ్మడి పాలకులు. ఇది వాస్తవం. మరి వీళ్ళు ఏం ఈ పర్యవసానంగానే ఇవాళ మహబూబ్నగర్ జిల్లా 50-60 సంవత్సరాలు కరువు కాటకాలని, వలసల గోసని అనుభవించింది. నల్లగొండ ఫ్లోరైడు కరువుని, కాటకాలని ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నది నల్లగొండ. కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో దానికి కొంచెం ముఖ చిత్రం మారింది. ఎందుకు మీరు అడిగిన దానికి ఇక్కడ నాయకత్వం ఎక్కడ ఎందుకు అంటే, ఎస్ నేను న్యాయంగా ధర్మంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం వచ్చిందో ఆ సాయుధ రహితంగా పోరాటంలో బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఈ భూస్వాములు, దొరలు, పెత్తందారులని గ్రామాల నుంచి, గడీల నుంచి తరిమితో వచ్చి హైదరాబాద్లో పడ్డారు. వాళ్ళనికి కాంగ్రెస్ నీడనిచ్చి మళ్ళీ వాళ్ళనే మొట్టమొదటి ఎన్నికల్లో 1952లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవతారాలు ఇచ్చేసరికి ఏమైందంటే వాళ్ళకి ప్రజల మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు. కేవలం ఆ ఫ్యూడల్ మనస్తత్వంతో ఇక్కడ నీళ్లు వస్తే ఇక్కడి ప్రజలు ఉన్న 1-2 ఎకరాలు ఉన్నటువంటి వాడు పంట పండి హాయిగా ఉంటే మనల్ని ప్రశ్నిస్తారు, మన అధికారాన్ని ప్రశ్నిస్తారు, మన పెత్తనాన్ని ప్రశ్నిస్తారు, మనకు రాజకీయంగా మన పీఠాలు కదులుతాయి అన్నటువంటి ఉద్దేశంతో 50-60 సంవత్సరాలు ఈ 2 జిల్లాల్ని ఈ ఫ్యూడల్ మనస్తత్వంతో ఇక్కడ పెత్తందారులు, అదే వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం ఈ ప్రజల్ని వేధించిరు, హింస పెట్టిరు, నీళ్లు లేకుండా వ్యవసాయాన్ని గోసబెట్టిరు, తాగనీళ్ళు లేకుండా విషం నీళ్లు దాపించేటటువంటి కర్మ పట్టించారు. కరెక్టే. ఎస్, అందుకే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మూలాలన్నీ మారాలని మా లాంటి వాళ్ళం సరే, రాకముందే మనం మాట్లాడదాం. వచ్చిన తర్వాత ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. రాకముందు ఇప్పుడు అందరు మినిస్టర్లు చేశారు, మంచి మంచి పేర్లు తీసుకుంటే చాలా పెద్ద పేర్లు ఒక్కొక్కరిని. మరి ఎందుకు సీఎంను ప్రభావం చేయలేదా? అంటే వీళ్ళ పవర్ సరిపోలేదు గారు. ఒక్క మాట చెప్తున్నా ఇలా చరిత్రని ఎవ్వరు మారిస్తే మారదు. ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్టుని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒరిజినల్గా ఉన్నటువంటి 20 కిలోమీటర్ల పైన ఉండాల్సినటువంటి నిజాం కాలంలోనే ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగానే వెంటనే ఆ ప్రాజెక్టుని తీసుకుపోయినటువంటి అప్పటి చీఫ్ ఇంజనీర్ కేఎల్ రావు గారిని అక్కడ తీసుకుపోయి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినందుకు విజయవాడ, ఆ కృష్ణా గుంటూరు జిల్లాల మొత్తం రాజకీయ పక్షాలు, ప్రజలు ఏకగ్రీవంగా ఆయనని విజయవాడ ఎంపీగా మార్చుకున్నారు, ఎంపిక చేసిండ్రు. ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ఆయన అంటే దాని అర్థమేంటి చెప్పండి. ఎందుకు అంటే వాస్తవంగా హక్కు లేనటువంటి కృష్ణా గుంటూరుకు ఇక్కడ నీళ్లు తీసుకుపోయి అక్కడ ఇచ్చినందుకు అక్కడ ప్రజలు ఆదరించారు, బ్రహ్మాండంగా ఆ ప్రజలు చేయడం తప్పు కాదు, తప్పేది. కానీ ఇక్కడ నాయకత్వం ఆ రోజు కనీసం నోరెత్తలే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు అంటున్నారు, పెద్ద పెద్ద మా మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నారు. ఇప్పటికీ అంత పెద్ద తలకాయలు ఇప్పుడు ఈ 2 జిల్లాల నుంచే పెద్ద తలకాయలు వస్తాయి ఇప్పుడు కూడా, తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి. కానీ కేవలం తెలంగాణ ఫ్యూడల్ మనస్తత్వంతో, భూస్వామ్య భావజాలంతో ఇక్కడి ప్రజలు మమ్మల్ని తరిమిర్రు. తెలంగాణ సాయుధరహితంగా పోరాటంలో గ్రామాల నుంచి మమ్మల్ని ఊర్ల నుంచి వెలగొట్టిరనేటువంటి కోపంతో ఖచ్చితంగా ఈ తెలంగాణను కోసపెట్టిరు. ఎలా మాట్లాడటానికి, ఒప్పుకోవటానికి చాలా సిద్ధాంతం రకరకాలు మాట్లాడతారు, అది వాస్తవము. కారణంగానే అదే గోదావరి కృష్ణా నీళ్ళని అట్లా తీసుకుపోతుంటే ఒక్కరు మాట్లాడలేదే, మరి మాట్లాడి ఉండాలి కదా, అడ్డం బయట ఉండాలి కదా, అట్టెట్లా ఇస్తారని చెప్పేసి ఉండాలి కదా. ఆ రోజు అప్పర్ కృష్ణ తీసుకుపోయి సరిగ్గా అప్పర్ కృష్ణ, జూరాల, తుంగభద్ర, లో లెవెల్ కెనాల్ ఇవన్నీ కూడా వరదకాలు వల్ల ఆ రోజు పోయినాయి. ఇవాళ ఎత్తిపోతల కర్మ పట్టిండ్రు. 70 ఏండ్లండి గోసపడుతుంది మొత్తం. అది పోగా ప్రతిపాదించినటువంటి ఆ ఎత్తిపోతల, జూరాల ఎత్తిపోతల, నిట్టెంపాడు, భీమా, కల్వకుర్త, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎన్నడూ పూర్తి కాలేదు. అన్నిటినీ ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వివాదాస్పదంగా మార్చిండ్రు. 40 సంవత్సరాల ఎస్ఎల్బిసి, 40 సంవత్సరాలండి ఎస్ఎల్బిసికి మొట్టమొదటిసారి శంకుస్థాపన జరిగింది.
40 ఏళ్ళు దాటిపోయింది, ఈ రోజు వరకు రాలేదు. అదే ఎస్ఎల్బిసితో పాటు శంకుస్థాపన చేసినటువంటి SRBC, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, అదైపోయింది. ఆంధ్రాకు రాయలసీమ నుంచి మద్రాస్ మంచినీళ్ళు తీసుకుపోయేటటువంటి SRBC మాత్రం ఆగమేఘాల మీద ఎప్పుడో పూర్తి అయిపోయింది. దానికి మరి ఎవరి ఫాల్ట్ అండి? అది నాయకుల ఫాల్టే కదా. నేను చెప్పింది అదే కదా. చేసుకోలేకపోయారు కదా. ఎందుకు అంటే అక్కడి నాయకులకు, రాయలసీమ ఆంధ్ర నాయకులకేమో వాళ్ళ ప్రాంతం మీద ప్రాంతం వాళ్ళ అభిమానం ఉంది, మరి నేను ఇక్కడ తప్పు లేదా? పట్టట్లేదు. కానీ ఇక్కడి నాయకులేమో కేవలం ఆ నాయకుల మోచేతెన్నులకు దాగి వెన్నెముకలేని నాయకుల్లాగా అంటే మంత్రి పదవి కేవలం తీసేస్తారనే? వీళ్ళ రాజకీయ ప్రాపకం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలని, తెలంగాణ ప్రజల జీవితాలని బలిపెట్టిరు, తాకట్టు పెట్టిరు 60-70 సంవత్సరాలు. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1969లో వచ్చింది, అందుకే ఉద్యమం వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ప్రజలందరూ నిలబడి కొట్లాడి ఈ నాయకులే ఆ రోజు మోసం చేసిండ్రు, అయినా కూడా ఆగలే. వీళ్ళు మోసం చేసి ద్రోహం చేసినా ఆగలే. సరే, సందర్భం వచ్చినప్పుడల్లా మళ్ళీ తెలంగాణ అనేది ఏదో ఒక రూపంలో వినిపించి వచ్చింది. మళ్ళీ 94-95లో తెలంగాణ అనేది మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. మాలాంటి వాళ్ళం 69లో 400 మంది త్యాగాలు చేసినా కూడా ఎందుకు తెలంగాణ రాలేదో, ఎందుకు తెలంగాణ అణిచివేయబడ్డదో, ఎక్కడ లోపం జరిగిందో వాటన్నిటినీ ఈ తరం అందరం విజ్ఞతతోటి, ఒక సైద్ధాంతిక భూమికతోటి, ఒక ప్రాపంచిక దృక్పథంతో దాన్ని ఆలోచించి దీనికి పరిష్కారాన్ని ఏ విధంగా అని చెప్పేసి ఒక సైద్ధాంతిక భూమికనిచ్చాం. ఆత్మగౌరవం, స్వయం పరిపాలన, దానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఒక ఇంటెలెక్చువల్ ఫైట్ చేసినాం ఈసారి. 1994-95 నుంచి ఇంటెలెక్చువల్ ఒక విజ్ఞతతోటి ఒక జ్ఞాన యుద్ధం చేసినాం. కలిసి ప్రత్యక్ష యుద్ధం చేస్తూనే జ్ఞాన యుద్ధం చేస్తూ ఎందుకు తెలంగాణ అన్నది సమాజానంతా కూడా ఒప్పించినాం, లెక్కలతో సహా చెప్పినాం, ప్రతి దానికి కూడా కారణాలు చెప్పినాం, ఒక సహేతుకంగా వివరించగలిగినాం. వివరించి ఇది తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోవటం అని ఇది న్యాయమైంది, ధర్మమైంది, దీన్ని డినై చేయడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. తెలంగాణ డిమాండ్ని డినై చేయడం అంటే రాజ్యాంగానికి అప్రజాస్వామికంగా వ్యవహరించడం అనేటటువంటి దాన్ని విడమర్చి చెప్పగలిగినాం. కాబట్టి దేశంలోని 34 పార్టీలు అంగీకరించినాయి. 34 పార్టీలు అంగీకరించినాయి, ఒప్పించినాం, మెప్పించినాం. అయినా కూడా మోసం చేయాలనుకున్నప్పుడు, తెలంగాణని ఏదో ఒక రకంగా కాలయాపన చేయాలనుకున్నప్పుడు ప్రజల్ని రోడ్ల మీద తెచ్చినాం. బరాబర్గా రాజకీయాలకు అతీతంగా నిలబడి కొట్లాడినాం, సాధించుకో. తెలంగాణ సాధించు. మీరు 9 సంవత్సరాలు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో ఉన్నారా? నేను 3 సంవత్సరాలు ఉన్నారు కాంగ్రెస్లో. 3 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. మీరు ప్రతిపక్షం అయితే గత ప్రభుత్వం మీద కూడా మీరు బాగానే ఫైట్లు చేశారు. ఇప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసేది అంటే తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ఎలా, ఏంటి 9 సంవత్సరాలు యాజ్ అ జర్నలిస్ట్గా చెప్పండి. పొలిటీషియన్ ఉంది ఇప్పుడు మీరు, ఎందుకంటే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జర్నలిజం. అంటే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉండే, ఎలా సాగుతుంది, ఇప్పుడు ఎలా ఉంది? మౌలికమైన తేడా ఏంటంటే కేసీఆర్ గారు, నేను ఆ రోజు దూరంగా ఉన్న రోజు కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా నేను పనిచేసి దానికి సంబంధించినటువంటి మాట్లాడుతున్న టైంలో కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అంటే మౌలిక సదుపాయాల మీద తెలంగాణ ఎక్కడైతే తెలంగాణకు 60 ఏళ్ళు గోసపడ్డదో, ఇబ్బంది పడ్డదో వాటి మీద ఫోకస్ పెట్టి, సాగునీటి రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇంక ఇట్లా వెల్ఫేర్, పీసీ వెల్ఫేర్, వ్యవసాయం, ఇట్లా రకరకాలు. ఇది చూడండి, 1000 గురుకుల పాఠశాలలు అండి, 7 లక్షల మంది పిల్లలు గురుకుల పాఠశాలలు చదువుతున్నారు. మామూలు విషయం కాదు, ఇలా దేశంలోనే లేవు. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో. అంటే జిల్లాకు ఒక 33 జిల్లాలు చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చింది. దేశంలో ఎక్కడ లేదు. ఇవాళ మీరు తీసుకోండి, ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఇవాళకి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఉన్నది అక్కడ లేవు. మీరు తర్వాత నేను చెప్పింది వాస్తవమా అబద్ధమా మీరు తర్వాత వెరిఫై చేసి చెప్పండి. వాటిని తీసుకొచ్చి సాగునీటికి అప్పటికేం లేదు. కాళేశ్వరంతో వల్ల ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ, హైదరాబాదుకు సాగునీరు, హైదరాబాదుకు పారిశ్రామిక అవసరాలకి, తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, దాంతో రంగారెడ్డి, రూరల్ రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకి సాగునీటి కోసం, పారిశ్రామిక కోసం, తాగునీటి అవసరాల కోసం. డిండి ఎత్తిపోతల, నల్గొండ జిల్లా.
ఇట్లా సీతారామ ప్రాజెక్టు, ఇట్లా మా ఖమ్మం జిల్లా ఇట్లా మొత్తం సాగునీటి ప్రాజెక్టు దృష్టి పెట్టిండి చేసి, దాంట్లో అందరూ మాట్లాడే అంశం ఏంటంటే అవినీతి అన్నది కొంత ఇది అని చెప్పేసి వచ్చాయి. ఇవాళ నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని. కరెక్ట్. ఇవాళ అవినీతి అనేది ఇవాళ దేశంలో లేదు, ఇక్కడ జీరో కరప్షన్ అని చెప్పేసి ఎక్కడ అని చెప్పడం అంటే అది 100% అబద్ధం, మనల్ని మనం మోసం చేసుకోవటం. వాళ్ళ వ్యవస్థ దాన్ని ఏమైపోయిందో అవినీతి అన్న విషయాన్ని తప్పుపట్టే స్థితి నుంచి దాటిపోయింది. వ్యవస్థని ఇక్కడ అవినీతి జరుగుతుందంటే సమాజం మీద పట్టించుకుంటలేదు, కామన్ పాయింట్ అయిపోయిందా? దాన్ని అది అవినీతి కింద, అవినీతి అనే సబ్జెక్టే కాదు, పనైందా కాదా చూస్తున్నారు. ఇది కరెక్టా తప్ప అనేది అది వేరే చర్చ. కానీ ఇవాళ అవినీతి అన్నది ఎక్కడ అవినీతిలే? వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ జరిగినప్పుడు అవినీతి లేదా? వాళ్ళు అంతకుముందు ఇదే తెలంగాణలో జరిగినటువంటి ప్రతి, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రతి జలయజ్ఞంలో భాగంగా జరిగినటువంటి ప్రతి ప్రాజెక్ట్ అదే విమర్శ వచ్చింది కదా. అప్పుడు ఇంకా కూడా ఏంది, పని మొదలు కాకముందే టెండర్లు ఓకే కాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి మరి ఇచ్చింది కూడా మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా. ఇదే ప్రాణహిత చెవళ్ళ కాళేశ్వరం కంటే ముందున్నటువంటి ప్రాణహిత చెవళ్ళనే దాదాపు 7,000 కోట్లు ఉత్తగా ఏమీ లేకుండానే ఖర్చు చేసింది కదా. ఒరిజినల్గా ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు కాస్ట్ ఎంత అంటే ఫస్ట్ ప్రతిపాదించిన రోజు నేను అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు నేను యాజ్ అ రిపోర్టర్గా ఉన్న, వార్తలు స్టేట్ బ్యూరో రిపోర్టర్గా నేను రిపోర్ట్ చేసిన. ఆ రోజు ఎంత ఒరిజినల్గా ఎంత 13,500 కోట్లు మొట్టమొదటిసారి చర్చ జరిగినప్పుడు పాలమూరు ఏది ప్రాణహిత చెవళ్ళ ప్రాజెక్టు, అది ప్రతిపాదనలుగా వచ్చేసరికి 17,500 కోట్లకు మారింది. ప్రతిపాదన డిపిఆర్కి వచ్చేసరికి 17,500 కోట్లు అయింది. నీకు టెండర్లకు వచ్చేసరికి 30,000 కోట్లకు వచ్చేసి మరి అయిపోయి అక్కడ కూడా గదే జరిగింది కదా, అక్కడ కూడా జరిగింది కదా. అట్లాని మనం ఇట్లా ఏ తీసుకున్నా కూడా అవినీతి అన్నది ఇవాళ, అవినీతి అన్నదాన్ని ప్రజలు ఇవాళ అవినీతి, ఇది అవినీతి కాబట్టి అని చెప్పేసి కాళేశ్వరంలో కూడా నేను జరగలేదంట, నేను చెప్తున్నాను. ఇవాళ ఏంది కాళేశ్వరం మొదటి నుంచే ప్రతిపాదించింది అంత. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి నేను విభేదిస్తున్నా. మొదటి నుంచి ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు, 1,00,000 కోట్లు తిన్నారన్నది అక్కడనే అబద్ధం అని చెప్పి తేలిపోతుంది కదా. అంటే మన విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. మనం సమర్థించడము సహేతుకంగా ఉండాలి, విమర్శించడం కూడా సహేతుకంగా ఉండాలి. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అంటే జరిగింది 94,000 కోట్లు కదా. ఇప్పటి వరకు జరిగింది కూడా 94,000-95,000 కోట్లే దాని జరిగింది. 1,00,000 కోట్లు ఎట్లా తిన్నట్టయితుంది? ఎట్లయితే చెప్పండి. మనం ఎక్కడో ఒక దగ్గర మనం దానికి లాజికల్గా ఉండాలి కదా. అట్లా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ సహజంగా అవినీతి అనేదానికంటే కూడా ఎందుకంటే పనికి అన్నది ఇవాళ పని జరిగిందా లేదా అన్నది ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం వల్ల ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్ని లక్షల తెలంగాణలో సాగునీటి పారిశ్రామిక అవసరాలకి, తాగునీటి అవసరాలకు అద్భుతంగా ఎప్పటికీ ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, అట్లాగే డిండి ఎత్తిపోతల, మునుగోడు, దేవరకొండ, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు. ఇవన్నీ కూడా కేసీఆర్ ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద ఇవాళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హైదరాబాద్లో రోడ్స్, రకరకాల వ్యూహాలతో రోడ్స్ స్ట్రాటజిక్గా చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ ఇవాళ చేసింది. అయితే ఇక్కడ కాంగ్రెస్, మీరు కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సర కాలంలో వీటేవి మీద ఫోకస్ చేయకుండా కేవలం ప్రతీకార రాజకీయాల మీద, విద్వేష రాజకీయాల మీద దృష్టి పెట్టడమే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. అదే రేవంత్ రెడ్డి అవి అట్లాగే ఉంచి తన మార్కుగా కేసీఆర్ వాళ్ళు ఎవ్వరు ఒప్పుకున్న ఒకటే ఏంటంటే కాళేశ్వరం ఎప్పటికీ కేసీఆర్ మార్క్ అనేది ఎప్పటికీ కార్యక్రమం ఉంటుంది. కొన్ని ఇవాళ మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరము, పాలమూరు అంటే కేసీఆర్ ముద్ర ఉంటుంది. దాన్ని ఎవరు చెరపలేరు ఉంటుంది. అట్లాగే అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా తన ముద్రగా ఏదైనా ఒక కార్యక్రమం చేసి ఉంటుంటే రూపకల్పన చేసి ఉంటే బాగుండేది. కానీ డే 1 నుంచే
వచ్చిన వెరీ ప్రమాణ స్వీకారం నుంచే కదా మీరు ఏం చెప్తున్నారు? మీరు అందరు మాట్లాడేది ఎట్లుందంటే మీరు ఒక్క సంవత్సరం అన్నాగారా ఒక సంవత్సరం అన్న మాట్లాడు. ఆయనేమో బిగినింగ్ నుంచే అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి దోపిడీ అని అదే అని మాట్లాడుతుంటే ఇక నీకు ప్రతిపక్షంగా ఉండి అప్పటి వరకు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఆ విమర్శకు సమాధానం చెప్పకుండా దాన్ని తిప్పుకొట్టకుండా చేతులు పెట్టుకొని మౌనంగా ఉంటారా? ఎట్లయితుంది? నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో మేము కమిషన్ ఇస్తానన్నామా, ఎంక్వైరీలు ఇస్తున్నా, మీరే అడిగిర్రు, మీరు అడిగితే నేను వేయకుండా ఎట్లుంటా, మీరు అడిగేపించుకున్నారు కదా అని అంటుండ్రు. అంటే ఎంక్వైరీ విద్యుత్ మీద కానీ అసెంబ్లీలో వచ్చిన రోజు కాడి నుంచే మమ్మల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి, మేము అక్షయ పాత్ర ఉంది, ఇది తెలంగాణ ధనిక రాష్ట్రం అనుకున్నాం, ధనిక రాష్ట్రం తీరా చూసే లోటు బడ్జెట్ ఏంది, మొత్తము 10 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం మీ మీద ఆరోపిస్తుంది. సత్య గారు అర్థం జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవ్వడు కూడా, నేను జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్ మాట్లాడేవి కాదు. ఇది ఆర్థిక విధ్వంసం అనేటటువంటి దానికి ఒక అర్థం తెలుసా? ఇదేదో పెద్ద గొప్పగా వీళ్ళకే పెద్ద ప్రపంచ ఆర్థిక నిపుణులు అనేది. ఒకవేళ అదే నిజమైతే ఫస్ట్ మొట్టమొదటగా దానికి గల్లబట్టి ఈ దేశాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసం వైపు నడిపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే పివి నరసింహారావుని మాట్లాడాలి, మన్మోహన్ సింగ్ని మాట్లాడాలి. దానికి బాధ్యులు కాంగ్రెస్ పార్టీ అవుతుంది కదా. అరే ఏం అర్థం ఉందా? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు బడ్జెట్ ఎంత? తెలంగాణ బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రానికి 1,25,000 కోట్లు ఉన్న బడ్జెట్, దాంట్లో తెలంగాణ వాటా ఎంత? 60,000 కోట్లు, 70,000 కోట్లు. అప్పటికి తెలంగాణకి ఇచ్చిన అప్పులు ఎంత? 70,000 కోట్ల అప్పులు ఇచ్చిండ్రు. ఊరికే ధనిక రాష్ట్రం కాదు, మిగులు రాష్ట్రం కాదు. కేవలం ఆ రోజు కేసీఆర్ గారు మీ లెక్కనే మీరు మాట్లాడినట్టే మీ భాషలోనే మీ పద్ధతుల్లోనే ఆ రోజు 2014 జూన్ 2 తర్వాత కనుక కేసీఆర్ గారు వ్యవహరించుంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఎందుకు అంటే అవేవి కూడా జరిగింది పోనీయండి. ఇవాళ తెలంగాణని మనం ఒక పాజిటివ్గా డెవలప్ చేసుకోవాలి. 70 ఏళ్లలో జరిగినటువంటి నష్టాన్ని అన్ని రంగాల్లో పునరుజ్జీవింపజేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అన్ని పక్కకు పెట్టి కేవలం ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయటం కోసం తెలంగాణకు, హైదరాబాద్కు అప్పటికేముంది మనం చూడలేదా? తెలంగాణ ఉద్యమం కాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా పెట్టి స్క్రీన్లు పెట్టి, ఈ చీకటి రాష్ట్రం అవుతుంది, మీకు పరిపాలన రాదు, కరెంట్ ఉండదు, అది ఉండదు, నీళ్ళు ఉండదు, మొత్తం తెలంగాణ మొత్తం ఇట్లా ఇక ఎడారైపోతుంది, తారెడారులాగా అన్నట్టుగా చూపించింది కదా, మనం చూస్తున్నాం కదా. ఆ పరిస్థితుల్లో రాకుండా అవన్నిటిని కేసీఆర్ ఇగ్నోర్ చేసి ఇక్కడికి వచ్చి ఇన్వెస్టర్స్ని కానీ, ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళని, ఇక్కడ ఇంకొన్ని భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక జరిగిన మీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ అభివృద్ధి మాకు ముఖ్యం, మీకు ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగదు, మీరు ఖచ్చితంగా కలిసి తెలంగాణ సుసంపన్నంగా రాష్ట్రంగా డెవలప్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ మిగులు రాష్ట్రం అన్న మాట వాడిండు. పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి, పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళకి, హైదరాబాదుని కేంద్రంగా చేసుకొని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం, ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, ఒక హోప్ క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ అనేటటువంటి వాడు తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నాడు. కానీ మరి ఆ రోజు 70,000 కోట్ల అప్పులు పంచిచ్చిండ్రు. 70,000 కోట్ల అప్పు బడ్జెట్ కంటే ఎక్కువ. బడ్జెటే 56,000 కోట్లు. తెలంగాణ బడ్జెట్ అప్పటికి 56,000 కోట్లు. కానీ తెలంగాణకి ఇచ్చినటువంటి అప్పులు ఏంటంటే 75,000 కోట్లు. ఇది నిజం కాదా? అబద్ధమా? అటువంటిది ఇవాళ 60,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ ఎంత? 3,25,000 కోట్ల బడ్జెట్గా మార్చిండు. నిజం కాదు, అబద్ధమా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు 50,000 కోట్లు లేనటువంటిది 60,000 కోట్లు లేనటువంటి ఆదాయం ఇవాళ 1,80,000 కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రానికి అందుతున్నాయి. నిన్నగాక మొన్న ఈ మధ్యనే కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిండు, నెలకు 18,500 కోట్లే వస్తున్నాయి ఆదాయం రూపంలో, పన్నుల రూపంలో అన్నాడు. మరి ఎక్కడి నుంచి నెలకు 18,000 కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పే లెక్క ప్రకారంగానే 12 నెలలకు ఎంత వస్తున్నట్టు? దాదాపు 2 లక్షల చిల్లర కోట్లు తెలంగాణకి ఆదాయం వస్తున్నట్టు. ఎట్లా సాధ్యమైంది చెప్పండి? అప్పులు తెచ్చింది నిజం. తెచ్చిన ప్రతి అప్పునల్లా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, ఓ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం, ఓ మిషన్ భగీరథ కోసం, ఓ మిషన్ కాకతీయ కోసం, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం,
ఒక మెడికల్ కాలేజీల కోసం, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తలేవా? ఇది కదా మరి ఆర్థిక విధ్వంసం అంటున్నారు కదా. మీరు ఆ రోజు ఒక ఎకనామిక్స్, ఇవాళ మీరు గొప్పగా చెప్పేటటువంటి మన్మోహన్ సింగ్ గారే 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కదా, ఆయనే గొప్ప ఆర్థికవేత్త కదా, మనం మనందరికీ తెలిసినటువంటి వాళ్ళం కదా. ఆయన పరిభాషలో ఇవాళ ఒక అభివృద్ధికి గ్రోత్ ఇండెక్స్ ఏంటి చెప్పండి? జీడిపినే కదా, జిఎస్డిపినే కదా, ఎంప్లాయబిలిటీనే కదా. మరి ఏది ఆ రోజు ఈ తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి జిఎస్డి తలసరి ఆదాయం ఎంత, ఇవాళ ఎంత? లెక్కలు చెప్పండి. అదే కదా. అటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ దేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయం తెలంగాణ ఎట్లయింది? మరి తెలంగాణ నుంచి విడిపోయినటువంటి, అప్పటికే సంపన్న రాష్ట్రం అని చెప్పినటువంటిది, మేము అద్భుతమైనటువంటిది, మేముంటే తప్ప మీరు పరిపాలించలేరు, హైదరాబాద్కు పైసలు లేవు, తెలంగాణకు డబ్బులు లేవు అని చెప్పినటువంటి ఆంధ్ర రాయలసీమ ఎందుకు దివాలా తీసింది? కరెంటు, ఆ రోజు కరెంటు మన ఉత్పత్తి సామర్థ్యం ఎంత? 2014 తెలంగాణ వచ్చే నాటికి 7,000 మెగావాట్ల యూనిట్లు. ఇవాళ ఎంత? 20,000 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణది. అంటే 3 రెట్లు పెరిగింది. ఇట్లా హౌ ఇట్ పాసిబుల్? ఊరికేనా అయిందా? ఓ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఓ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లా అన్నీ చెప్పుకుంటా పోతే వాళ్ళ సాగునీటి రంగంలో కానీ, తాగునీటి రంగంలో కానీ, మీకు విద్యుత్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలోని అద్భుతమైనటువంటి ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆర్థిక విధ్వంసం అని చెప్పటానికి ఇవాళ పెద్ద పెద్ద పండితులు కదా. దురదృష్టవశాత్తు ఏంటంటే, మొన్నటి వరకు నేను కూడా ఇదే మల్లుబట్టి విక్రమార్కారావు, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కారావు సెంట్రల్ యూనివర్సిటీలో చదివిండు, విజ్ఞానవంతుడు, ఒక మంచి సమాజం పట్ల ఒక మంచి స్పష్టమైన అవగాహన ఉన్నాడు. సరే, వీళ్ళంటే రాజకీయాల కోసం మాట్లాడి తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో రాజకీయ విమర్శ కోసం అనుకున్నా. కానీ ఆఖరికి బట్టి విక్రమార్క కూడా ఆర్థిక విధ్వంసం అన్నమాట మాట్లాడు. ఎస్, ఆర్థిక విధ్వంసం అంటే ఏంటి చెప్పండి? ఇవాళ ది క్యాపిటల్ అనే ఒకటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఏం చెప్పింది? ఈ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ వాళ్ళు ఎక్కడికి ఒక్కొక్క రంగాన్ని విశ్లేషించి చెప్పింది. మనం చెప్పేది కాదు కదా. మీకు అవసరం వచ్చినప్పుడల్లా వాటిని రెఫరెన్స్లు వాడుకుంటారు. మరి ఇలా అది చెప్పింది ఏం చెప్పింది చెప్పండి. తలసరి ఆదాయంలో తెలంగాణ ఎంత? ఇవాళ ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ ఎక్కడున్నది? 2014లో ఎక్కడుండే, ఇవాళ ఎక్కడున్నది? ఐటీ ఉత్పత్తి ఆదాయంలో ఎంత? ఎంప్లాయ్మెంట్ ఎంత? ఆ రోజు 3 లక్షలు ఉండే హైదరాబాద్లో. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3 లక్షల చిల్లర ఉండే, ఇవాళ 10 లక్షలు దాటి. ఐటీ ఉత్పత్తి ఆ రోజు 3,75,000 కోట్ల దేశం ఉంది, ఇవాళ 12 లక్షల కోట్లకు వచ్చింది. ఇవన్నీ లెక్కలు ఇవ్వండి. అధికారికంగా మీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలే కదా, అధికారికంగా వచ్చాయి కదా. ఎట్లా ఆర్థిక విధ్వంసం జరిగింది? అవగాహన లేకుండానో ఆ రోజు కేసీఆర్ గారు కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణ కోసం తెలంగాణలో పెట్టుబడి పెట్టాలనుకునేటువంటి వాళ్ళకి, జీవించాలనుకునేటువంటి వాళ్ళకి ఒక నమ్మకం కలిగించడం కోసం, ఒక పాజిటివ్, ఒక గ్రీన్ కార్పెట్ కోసం, ఒక వాతావరణం చెప్పడం కోసమే ధనిక రాష్ట్రము అని చెప్పేసి మాట్లాడి. ఎస్, 75,000 కోట్ల అప్పు అయితే నిజమే కదా. అయినా కూడా మీ లెక్క ఇవాళ మాట్లాడి ఉంటే ఆ రోజు ఏం మాట్లాడి ఉండాలి? మా తెలంగాణ లూటీ చేసిరు, ఇంత అప్పులు చేసిరు, ఆస్తులు గుంజిరు, అది చేసిరు, మమ్మల్ని ఎండబెట్టిరు, ఇది చేసిరు, అది చేసిరు, ఆ పేరు మీద ఈ పేరు మీద కేసీఆర్ ఇంతకంటే 100 రెట్లు కాంగ్రెస్ను విమర్శించే అవకాశం ఉండే 2014లో. ఇంతకంటే ఎక్కువ విచారణలు చేసే అవకాశం ఉండే. కానీ ఆ పని చేయలే కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రతీకార రాజకీయాలు వద్దు తెలంగాణకు, విద్వేష రాజకీయాలు వద్దు తెలంగాణకు. తెలంగాణ 70 ఏళ్లుగా నష్టపోయింది. అన్ని రంగాలు మౌలిక రంగంలో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, ఇంకే రకంగా ఏ రంగం తీసుకున్నా తెలంగాణ గోసపడ్డది ప్రజలు. ఇప్పుడన్నా ప్రశాంతంగా ఒక తెలంగాణను అన్ని రంగాలు అభివృద్ధి చేసుకొని ప్రజలు సగర్వంగా బతికేటటువంటి ఒక వాతావరణం సృష్టిద్దాము, దాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, చాలా దూరదృష్టితోటి, ఒక బాధ్యతగా తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు అండి. ఆ పెయిన్ తెలంగాణ రైతాంగం కోసం తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్. తెలంగాణ సబ్బన్న వర్గాల రైతుల కోసం తెలిసినటువంటి, సబ్బన్న వర్గాల కోసం తెలిసినటువంటి నాయకుడు. గిరిజనులు, దళితులు, అన్ని వర్గాల బాధలు, ఈతి బాధలు తెలిసినటువంటి వాడు కేసీఆర్. కాబట్టే అందుకే మనం వీళ్ళని తిట్టుకుంటా నిందాపూర్వకంగా ప్రతీకారం తీర్చుకునేటటువంటి మీద దృష్టి పెట్టి మన ఎనర్జీని వేస్ట్ చేయకుండా, మన ఎనర్జీ అంతా, మన దృష్టి అంతా, మన శక్తినంతా కూడా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, అన్ని రంగాల్లో దేశంలో దేనికి అయినా తెలంగాణ కీరాఫ్గా ఉండాలి, తెలంగాణ తలమానికంగా ఉండాలి, ఎట్లా తీర్చిదిద్దాలన్నటువంటి అంశంలో దృష్టి పెట్టి చేసిండు.
ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే చేస్తున్న పని ఎల్లయిందంటే దానికి క్వైట్ రివర్స్ కాంగ్రెస్ పని. నిజంగా నేను కూడా కాంగ్రెస్కు ఉన్నటువంటి Come on. సహజ స్వభావరీత్యా let- కాంగ్రెస్ ఈ పని చేయాల్సింది కాదు. విద్వేష రాజకీయాలకు, ప్రతీకార రాజకీయాలకు ఇవాళ తెలంగాణలో పునాదులు ఇస్తున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఎప్పుడు తెలంగాణలో ఇన్ని ఉద్యమాలు జరిగినాయి, ఇన్ని త్యాగాలు జరిగినాయి, ఇన్ని పోరాటాలు జరిగినాయి, కానీ విద్వేష రాజకీయాలు కానీ ప్రతీకార రాజకీయాలు కానీ తెలంగాణ లేవు. కేవలం ఐడియాలజీ మీద పోరాటం ఉంది, రాజకీయ సైద్ధాంతిక పోరాటం ఉన్నది, సైద్ధాంతిక పోరాటం మీద కార్యాచరణ ఉన్నది తప్ప ఎన్నడూ కూడా ప్రతీకార రాజకీయాల మీద, విద్వేష రాజకీయాల మీద, వ్యక్తి కక్షపూరితమైనటువంటి రాజకీయాలను ఎప్పుడు కూడా తెలంగాణ సమాజంలో ఎన్నడూ లేవు. వాళ్ళ మొట్టమొదటిసారిగా రాజకీయాలు మొదలైనవి. ఇది తెలంగాణకి ఎప్పటికీ మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఒకవైపు మాట్లాడుతుంది ఏంటి, ఎక్కడ దేశవ్యాప్తంగా విద్వేష రాజకీయాలు తప్పు అని చెప్తున్నాడు. బుల్డోజర్ సియాసత్ నహీ చలేగా అంటున్నాడు. తెలంగాణ మీ క్యా చల్ రहा है చూడాలి కదా. వాళ్ళ మీరు ఒకవైపు విద్వేష రాజకీయాలు, మరోవైపున ప్రజలు ఇవాళ ఇళ్ళు కూల్చి ప్రజల్ని హింస పెట్టి, గోసపెట్టి, భయపెట్టి, కంటి మీద కునుకు లేకుండా నేను తిరిగినాం 2 నెలలు. హైదరాబాదుల ఇళ్ళలో పోయినాం. మూసి ప్రక్షాళన పేరు మీద అక్కడ జరిగినటువంటి ప్రాంతాల బాధితులు ఇళ్ళలో పోయి చేస్తే మామూలు రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళకు. ఒక తెలంగాణ వాళ్ళే కాదు, అన్ని ప్రాంతాల వాళ్ళు గోసపెట్టి ఏడుస్తున్నారు. ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చినన్నారు, ఇంత డెవలప్ చేసినన్నారు. మరి ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఒక 2 టర్మ్స్ తర్వాత విశ్వసించారు? కాంగ్రెస్ పట్టం కట్టారు కదా. కాంగ్రెస్ పట్టం కట్టినప్పుడు వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకి మీరు డైరెక్ట్ అటాక్ చేస్తుంటే మరి మేమేం చేయాలి? మీరు తిరుగుతున్న మేము పడాలా అని మేము అటాక్ చేయాల్సి వస్తుందని వాళ్ళ వాదన ఉంది. ఇది ఎన్ని రోజులు ఇట్లా? సత్య గారు, ముందుగా మీరు కాంగ్రెస్కు ఎందుకు పట్టం కట్టిన దాని మీద 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత సహజంగా కొన్ని అసంతృప్తులు ఉంటాయి, కొన్ని రకరకాల ఎక్కడ మీరు ల్యాక్ మీరు చెప్పినవి మీరు చేసినవి చెప్పుకోలేకపోయారా? నేను చెప్తాను, చేసినవి చెప్పుకోవటంలో కొంత ఫెయిల్యూర్ ఉంది, చెప్పుకోలేకపోయినారు. ప్రజలకు తెలుసు కదా అనుకొని చేసి ఓవర్ కాన్ఫిడెన్స్. తెలంగాణ వారికి మీరు ప్రాతినిధ్యం ఇవ్వలేదా? ఒకటి మీరు పబ్లిసిటీలో కానీ దేంట్లో కానీ ఇక అన్నీ ఉంటాయి దాంట్లో. 2, కొంత అభ్యర్థుల మీద స్థానికంగా అక్కడిక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను కొంచెం రకరకాల కారణాలతోటి, ఎందుకంటే అందరూ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కార్యకర్తలు, కార్యాలు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎక్కడో కొంత లోపం జరిగింది. దాన్ని పసిగట్టడంలో నాయకత్వం కొంత ఏమరపాటుగా ఉన్నది. ఆ ఏమరపాటుగా ఉన్నట్టు మళ్ళీ ఎక్కడ అంటే ఎట్లా సిటీలో మీకు పట్టం కట్టారు, హైదరాబాద్ నగరంలో, మహానగరంలో, మీకు డిస్టిక్లలో మీకు హైదరాబాద్లో ఎందుకు అంటే హైదరాబాద్లో ఓటరు ప్రజలు అనేటోడు అభివృద్ధిని కళ్ళ ముందు చూసి జరిగినటువంటి పరిణామం 14 గంటల ముందు ఇది ఎట్లా ఉంది, 10 ఏళ్ళలో ఎట్లా ఉంది అనేది ప్రజలతో చూస్తారు. డైరెక్ట్గా ఏంటంటే అక్కడ ఓటింగ్ జరిగింది కాబట్టి 1 వేగా గెలిపించారు. రూరల్కి వచ్చేసరికి ఏమైందంటే తెలంగాణ ప్రజల హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ కల్చర్. కరెక్ట్. ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎప్పటికి కూడా ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అయింది. వేరాస్ రూరల్కి వచ్చేసరికి ఒక డెవలప్మెంట్ ఒకటే కాదు, తెలంగాణ ప్రజల్లో ఎప్పుడే కూడా ఏంటంటే ఆత్మాభిమానం అనేది ఇక్కడ ఇంకా కొన్ని రకరకాల అంశాలు అనేది ఇక్కడ ప్రధానంగా భూమిక పోషిస్తుంది. ఎక్కడో గ్రామీణ తెలంగాణలో కార్యకర్తలు, అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలని పసిగట్టడంలో, వాళ్ళ మనోగతాన్ని అంచనా వేయటంలో అది పార్టీ నాయకత్వం అనేది కొంత ఏమరపాటుగా ఉన్నది. ఆ కారణంగా జరిగినటువంటి పొరపాటు. సోషల్ మీడియాని మీరు తక్కువ అంచనా వేశారా? నేను చెప్తున్నా కదా, అన్ని విషయాల్లో సోషల్ మీడియా ప్రధాన భూమికగా సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీరు నమ్ముకున్నారు. ఒకటి సోషల్ మీడియాని చాలా లైట్ తీసుకున్నారు. నేను చెప్తాను. నేను 3వ పాయింట్ చెప్తాను. 3వ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. పాపులిస్టిక్గా 6 గ్యారంటీస్ పేరు మీద, అట్లాగే రైతు డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని, దళిత డిక్లరేషన్, ఆదివాసీ డిక్లరేషన్ అని, మైనార్టీ డిక్లరేషన్, ఇట్లా వేరియస్ పేరు మీద 420 హామీలు ఇచ్చింది. ఆ 420 హామీలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం చాలా ఎఫెక్టివ్గా
ప్రచారం చేసుకోగలిగింది, వాళ్ళు 6 గ్యారెంటీల మీద ఫోకస్ ఎక్కువ చేశారు చెప్పడం ఫోకస్ చేయగలిగింది. మేము అక్కడ ఫెయిల్ అయినాం, చెప్పుకోలేము. కాంగ్రెస్ ఇచ్చేది మోసపూరితమైనటువంటి హామీ అనేది చెప్పడంలో అప్పుడు ఫెయిల్ అయినాం. ఇవాళ ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దశాబ్ద కాలం నాడు పరిపాలించారు, కొద్దిసేపు పేషెన్స్ ఎందుకు ఉండట్లేదు? అంటే ఎప్పుడే డైరెక్ట్ అటాక్. నేను మళ్ళీ ఇందాక చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తాను మీకు సత్యగా చేయడం ఫస్ట్ రోజు మళ్ళీ చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎక్కడ మొదలైంది? మేము మౌనంగా ఉన్నాం కదా, అదే మేము మౌనంగా ఉన్నాం కదా. కావాల్సింది మాకు కేసీఆర్ గారు కూడా, ఎందుకంటే మీరు కేసీఆర్ గారు నిజంగా కూడా ఆయన మాట్లాడారు రాజకీయం. కేసీఆర్ గారు కానీ మేము ఇంకేదన్నా చిల్లర మల్లర చేయదలుచుకొని ఉంటే, మీరు అన్నట్టుగా ఇంకో చేయదలుచుకుంటుంటే, ఎంత హుందాగా కేసీఆర్ గారు ఫలితం వచ్చిన మరుక్షణమే ప్రగతి భవన్ నుంచి చాలా సాదాసీదాగా వెళ్ళిపోయింది. అవునా, నిజమా కాదు? మరి అయిపోయింది నిజంగా కూడా. ఆ రోజు ఆ క్షణానికి, ఆ రిజల్ట్ వచ్చిన సందర్భానికి కేసీఆర్ కనుక మ్యానిపులేట్ చేయదలుచుకుంటే వాతావరణం ఇంకో రకంగా ఉండేది. కానీ ఆ ప్రయోగం చేయటానికి ససేమిరా వద్దు, అసలు వద్దే వద్దన్నట్టు అదే ఉద్దేశంతో ఉంటే, కానీ అందుకే ఏం చెప్పిండ్రు చేసి కూడా ఆ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆ పార్టీ కూడా ప్రకటించింది. ఒకటి మాత్రం గ్యారెంటీ, ప్రభుత్వం ఏర్పాటు వినండి, ప్రభుత్వం ఏర్పాటుకి అన్ని విధాలుగా సహకరిస్తామని వెంటనే ఫలితాన్ని అధికారికంగా ప్రకటించిన వెంటనే చెప్పింది. అవునా? కాంగ్రెస్ కాంగ్రెస్ ఒకటి సక్సెస్ అయింది. ఏందది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటని వాళ్ళు ప్రజల్లోకి ఒక మంచి స్లోగన్ వదిలేరు. అది ఎంత మటుకు నిజమో, అది నిజంగా జరిగిందా మన ఎలక్షన్లో? ఇప్పుడు ఎన్నికలు మీరు చెప్పాలి. సత్య గారు, కాంగ్రెస్ ప్రతిదీ కూడా కుట్రపూరితంగా చేసింది అప్పుడు ఎన్నికల్లో. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా అధికారాన్ని ఇప్పటికంటే దేశంలో ఆ పార్టీకి ఎక్కడ అధికారం వచ్చే అవకాశం లేదు, తెలంగాణలోనే అవకాశం ఉంది కాబట్టి ప్రయోగించాల్సినటువంటి శక్తియుక్తులన్నీ ప్రయోగించిండు, చేయగలిగేటటువంటి కుట్రలన్నీ కూడా చేసిండు, అధికారం తెచ్చుకున్నారు, చేసిండు. అందులో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని చెప్పి చేసింది. కానీ ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకట, తెలంగాణలో కాంగ్రెసు బీజేపీ ఒక్కట అనేది ప్రాక్టికల్గా అర్థమవుతుంది కదా. అది మీరే విశ్లేషించాలి. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల మీద క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తున్నది ఎవరు ఫైట్ చేస్తుంది? బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. మొన్న హైడ్రా బాధితులు వస్తాయి, మూసి బాధితులు రోడ్డెక్కి మొత్తుకుంటుంటే వాళ్లకు నిలబడింది, వాళ్ళ పక్షాన్ని నిలబడి ప్రత్యక్ష పోరాటానికి దిగింది ఎవరు? టీఆర్ఎస్. నిన్నటికి ఇప్పుడు కొడంగల్లో లఘుచర్లలో బాధితుల పక్షాన్ని నిలబడింది ఎవరు? టీఆర్ఎస్. మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఒకటి వినండి, ఇక్కడ ఒకటి చెప్పాలి. ఈ బాధితులందరూ కూడా ఒక్క బీఆర్ఎస్ దగ్గరికి రాలే. బాధితులందరూ కూడా హైడ్రా బాధితులు కానీ, మూసి బాధితులు కానీ, లఘుచర్ల బాధితులు కానీ, ఇంకే బాధితులైనా కూడా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్కి వచ్చిండు, బీజేపీ ఆఫీసుకు పోయిండు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు కూడా పోయిండు. అయ్యా మాకు అన్యాయం అవుతుంది, మీరు వచ్చి మమ్మల్ని బాసటగా నిలబడాలి. ఎవరు పోలే, వాళ్ళ పక్షాన నిలబడింది ఒక్క బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు. మేమే నిలబడ్డాం, మేమే నిలబడి కొట్లాడి. ఎక్కడ తెలిపోయింది కదా. మరి నిజంగా కూడా ఎవరు కొట్లాడాలి? మీరు చెప్పిన లెక్క ప్రకారంగా బీజేపీ కొట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే దేశ స్థాయిలో ఆ రెండు పార్టీలకు రాజకీయ వైరుధ్యం ప్రధాన ప్రత్యర్థులు. మరి ఇక్కడికి వచ్చేసరికి దోస్తులేని కదా. భాజపా ఇదే రేవంత్ రెడ్డి గారు బడాబాయి మై చోటాబాయి అన్నాడు. టీఆర్ఎస్ నుంచి ఆ పదాన్ని తీసేసి బీఆర్ఎస్ చేర్చుకున్నందుకు కూడా బీఆర్ఎస్ అనేది చేయడం వల్ల పార్టీని మీకు కొద్దిగా దెబ్బ పడ్డదని ఒక భావన ప్రజల్లో ఉంది, మీడియాలో ఉంది, అన్నిట్లో ఉంది. అది మీరు ఎంత మటుకు కొంత మేరకు ప్రభావం చూపించింది అని నేను ఒప్పుకుంటాను, కాదనలేను. ఎందుకంటే నేను ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమకాన్ని, నేను ఆత్మవంచన చేసుకొని నేను మాట్లాడలేను. కొంత ఉంది. కానీ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారి ఉద్దేశం కూడా ఏంటంటే, ఇవాళ తెలంగాణ అనేది ఒక శక్తివంతంగా నిలబడాలంటే, తెలంగాణ ఒక పునాదిగా, తెలంగాణ ఆత్మగా, తెలంగాణ శక్తి ఇచ్చినటువంటి బలంతో ఒక జాతీయ స్థాయిలోని జాతీయ రాజకీయాలనే మనం ఎందుకు నిర్ణయాత్మకంగా జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మకంగా ఎందుకు మారకూడదు అన్నటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారు ఆలోచన చేసింది. ఒకటి ఇది కేసీఆర్ గారు ఆలోచన ఖచ్చితంగా.
రెండు, మరొక వైపున సందర్భం వచ్చినప్పుడల్లా గడిచిన 10 సంవత్సరాల్లో బీజేపీ చేసిన పని ఏంటంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ అస్తిత్వాలతో ఉన్నటువంటి పార్టీలని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రపూరిత రాజకీయాల్ని, దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని చేసింది. ఇప్పటికీ ఈ క్షణానికి కూడా కొనసాగిస్తూనే ఉంది. అంటే ఇది రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగానికి ఎగనెస్ట్ ఫెడరల్ స్పిరిట్, సమైక్య రాష్ట్ర స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తుంది. కాబట్టి రాజకీయాల మీద పెత్తనం చేశారు, రాష్ట్రాల మీద పెత్తనం చేయడం కోసం జాతీయ పార్టీలు ఈ కుట్రపూరితంగా చేస్తున్నాయి. అప్పుడు ఇందిరాగాంధీ అదే పని చేసింది ఎమర్జెన్సీ టైంలో. కానీ ఇంకా ఆ సందర్భం పార్టీ తిరుగులేని శక్తిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా అదే పని చేశారు. మొట్టమొదట కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కేరళలో కుప్పగూల్చింది. ఇంకా అది మళ్ళీ అదొక చరిత్ర, దాంట్లో పోతే అదంతా చరిత్ర తెలుసు మనకి. ఇక మన తెలుగు చరిత్రలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీ రామారావు గారిని కూడా ఇక్కడ పడగొట్టినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. అట్లనే ఇవాళ జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన తర్వాత బీజేపీ చేసిన పని ఏంటంటే ప్రాంతీయ పార్టీలని, ప్రాంతీయ అస్తిత్వాలతో ఉన్నటువంటి పార్టీలని విచ్ఛిన్నం చేసి వాటిని దెబ్బతీసే పని చేసి వాటన్నిటిని కూడా ఎండగట్టాలి, తిప్పికొట్టాలనే ఉద్దేశంతో కూడా ఒక జాతీయ స్థాయిలో ప్రాంతీయ అస్తిత్వాలతో ఉన్నటువంటి అందరికీ ఒక జాతీయ స్థాయిలో ఒక వేదిక ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి మార్చారు. నిజంగా ఇవాళ తెలంగాణలో అధికారం ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే దాని లెక్క వేరు ఉండేది, వేరే ఫలితం ఉండేది. అప్పటికే కేసీఆర్ గారు అంచనా వేసినట్టుగానే మొన్న రాజకీయాలు జరిగినాయి, కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎన్నికలు జరిగినాయి, అట్లనే ఫలితాలు వచ్చినాయి. సరే, అప్పటికి మేము కొంత దెబ్బతిని ఉన్నాం కాబట్టి పార్లమెంటు జాతీయ రాజకీయాలలో సరే ఒక అడుగు వెనక్కేసినట్టుంది. కానీ ఇవాళ ఎందుకంటే తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ శక్తితోటి ఒక జాతీయ రాజకీయాల్లో ఒక జాతీయ పార్టీ ఉండటం తప్పెట్లయితే తెలంగాణ ఆత్మ ఖచ్చితంగా ఎప్పటికీ తెలంగాణ ఆత్మని పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అయినా భారత రాష్ట్ర సమితి అయినా కూడా తెలంగాణ ఆత్మను వదులుకునేది లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకునేది లేదు, తెలంగాణ పునాదిని వదులుకునేది లేదు. అదే పునాదిగా తెలంగాణ ఆత్మ, తెలంగాణ పునాదిగానే ఈ పార్టీ ఉంటుంది. కానీ జాతీయ రాజకీయాల్లో ఒక విధాన నిర్ణయాల్లో జాతీయ రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్నటువంటి ఉద్దేశం. అక్కడ ఫోకస్ ఎక్కువ, ఇక్కడ ఫోకస్ తక్కువైందా? ఆ టైంకు కొంత ఎనర్జీ అటు పోవటమో ఇంకోటి రకరకాల కారణాలతో ఇది మేము దెబ్బతినవచ్చు. బట్ అన్ని రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం, ఏది శాశ్వతం కాదు, గెలుపోవటం అనేది సహజం. కామన్. ఇంకా టిఆర్ఎస్ ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో గెలుపు ఓటములు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ చవి చూసింది, ఎదుర్కొన్నది. వాటన్నిటిని అధిగమించే నిటారుగా తెలంగాణకు ఒక బలీయమైన శక్తిగా, తెలంగాణకు ఒక శ్రీరామ రక్షలాగా వీళ్ళ బీఆర్ఎస్ నిలబడ్డది, కేసీఆర్ గారు నిలబడ్డారు. అది ఎవ్వరు ఇది బాగుంది. మీ పార్టీలు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్టాండ్ ఉంటాయి. బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఒకటి ఉంటుంది, బీజేపీ ఒకటి. తమిళనాడు రాజకీయాల్లాగా మీరు ఎందుకు ఈ రెండు రాష్ట్రాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం? రాష్ట్రానికి దెబ్బ కదా, మీరు కొట్టుకోవడం, ఆయన కొట్టు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్. గత ప్రభుత్వం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు సెంట్రల్ నుంచి సపోర్ట్ లేదంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే ఆర్పిస్తుంది. ఎందుకు ఒకసారి గెలిపోవటం ఎలక్షన్ టైంలో చూసుకోండి. ఇప్పుడు స్టేట్కు డెవలప్మెంట్కి ఎందుకు ఫోకస్ చేయట్లేదు అన్ని పార్టీలు కలిసి? వాళ్ళ కేంద్రానికి తమిళనాడు వాళ్ళు చూడండి, ఇప్పుడు మీరు ఎన్ని స్టేట్, ఎన్ని డెవలప్మెంట్, 2 tier cities డెవలప్ కావడం. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో బిగినింగ్ నుంచి ఘర్షణ పెట్టుకున్నాడు, దూరంగా ఉన్నాడు, కలవలేదని చెప్పి చెప్పాను. కానీ కేసీఆర్ గారు ఇదే తెలంగాణ కోసం నరేంద్ర మోడీ గారిని 18 సార్లు కలిసి, 18 సార్లు, 1-2 సార్లు కలవు. కేంద్ర ప్రతి మంత్రిని, పార్టీ నాయకత్వము, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పార్టీ నాయకత్వము ఇష్యూస్ సంబంధించి ఎప్పుడు కలిసింది. సందర్భం వచ్చినప్పుడల్లా మాకు ఇది కావాలి, ఇది కావాలని చెప్పి ప్రతి దానికోసం అటు కాళేశ్వరంకు ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వమని అడిగిండ్రు, సపోర్ట్ రాలేదా? ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని చెప్పిండ్రు, ఇవ్వలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు
ఆధారమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 పునర్విభజన చట్టం మనకు కొన్ని హామీలు ఇచ్చింది పార్లమెంటు సాక్షిగా. అందులో ఆంధ్రాకేమో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రము అప్పటికి లేదు కాబట్టి కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం కోరిక మేరకు విజ్ఞప్తి మేరకి తెలంగాణలో కూడా ఒక భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి దాంట్లో పొందుపరిచింది. అది చేయలే ప్రణాళికలో విభజన చట్టంలో. ఓకే, మనకు మరి ఎందుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు, లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ శాంక్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు, అది లేదు. IIM పెడతామని చెప్పేసి చెప్పారు, అది లేదు. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇంకా డిమాండ్లు అన్నీ చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. వీటన్నిటికీ చెప్పుకుంటూ పోతే కలిసి విజ్ఞప్తి చేసి అటు పార్లమెంట్లో ప్రత్యక్షంగా, మళ్ళీ తర్వాత మంత్రులని వాళ్ళని ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా కూడా ఫలితం లేదు. ఇక గత్యంతరం లేక ఇంకేం చేస్తారు? ఖచ్చితంగా ఇక నీకు 100 సార్లు కలిసిన తర్వాత కూడా, నీతో కలిసిన తర్వాత కూడా నా సమస్యను నాకు ఇచ్చిన పార్లమెంటే పార్లమెంటు హామీ ఇచ్చినటువంటి దాన్ని నెరవేర్చకపోతే ఇక నేను 100 సార్లు కలిసి 101సారి కలిసి ఏం లాభం నీతోటి? అందుకోసమే కేసీఆర్ గారు ఇక మనకు వీళ్ళు చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా బహిరంగంగానే ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఎట్లా తప్పవుతుంది? దాన్ని మసిగూసి మారేకాయ చేసి బరాబర్గా చెప్పిండు, నేను నిరసనగా కలవనని చెప్పిండు. ఇప్పటికి 100 సార్లు అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు పెట్టినాం, లేఖలు రాసినాం, 100 లేఖలు రాసినాం, నీటి వాటా తెచ్చమని చెప్పినాం, అది చేయమని చెప్పినాం, ఇది చేయమని చెప్పినాం, ఏది చేయలేదు. కాబట్టి ఇక కలిసేదులు నిరసనగా మేము ఇక అని చెప్పేసి నిరసనగా దూరంగా ఉన్నాడు. దాన్ని కూడా రాజకీయాల కోసము కేంద్ర ప్రభుత్వం కలిసిన అంటే కాలు మొక్కమంటారా? 100 సార్లు కలిసిన తర్వాత కూడా సమస్య పరిష్కరించకపోతే కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తుంటే ఇక కాలు మొక్కాలనా ప్రధానమంత్రిది? లేకపోతే కేంద్ర మంత్రుల కాలు మొక్కాలనా? దాన్ని కూడా రాజకీయం చేసి కలవలేదు. ఏసీఆర్ కలిసింది కదా రేవంత్ రెడ్డి గారు, తూ బడా బాయ్ హై మై చోటా బాయ్ అన్నాడు కదా, మరి ఏమైంది చెప్పండి? వస్తున్నాయా? మీరు చెప్పాలి. మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మీ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పటికి రావాల్సినటువంటిది మనకు హామీ పడినటువంటిదే, ఇవ్వాల్సినటువంటిది ఒక్కటి రాలేదు. అందుకే కదా కేసీఆర్ గారు మీ ఉన్న ఎక్స్పీరియన్స్, మీరు స్టేట్ అంతా చేసినందుకు ఈ ప్రభుత్వానికి కూడా ఒక సూచనలు ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, మంచి సూచనలు ఇస్తే మేము తీసుకుంటాం కదా, ప్రతిపక్షాలు మాట శిరసావిస్తామని ఈ ప్రభుత్వం అంటుంది. మరి మీరు ఎందుకు ఎక్కడ గ్యాప్ ఏర్పడు? తెలంగాణలో చాలా స్పష్టంగా మాట ఉన్నది, నోటితో మాట్లాడి నోసిటితో ఎక్కిరిస్తారని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది గట్లనే ఉంది. మీరు సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మేము పేగులు తీసి మెడకేసుకుంటాం, పండబెట్టి తొక్కుతాం, తొండలేస్తాం, డ్రాయర్లు కూడా బీకుతాం, ఇవన్నీ మాట్లాడుకుంటా ఇవన్నీ అంటే మళ్ళీ ఎదుటోడు మాత్రం మేము ఏమైనా మాట్లాడతాం, ఎదుటోడు మాత్రం శాంతి వచనాలు మాట్లాడాలి అంటే ఎట్లా సాధ్యమవుతుందండి? బరాబర్ తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమాన్ని అనేక కుట్రలు ఛేదించి అనేక కుట్రలు కుతంత్రాలను ఛేదించి వచ్చినటువంటి వాళ్ళం, అన్ని రకాలుగా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం. మీరు ఏది పడితే అది మాట్లాడితే మౌనంగా ఉంటామా? బరాబర్ దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్తాం. హైడ్రా విషయం మీరు నిజంగా బుద్ధిపూర్వకంగా నిజాయితీగా ఇది జరిగింది, ఈ విషయంలో ఏం చేద్దాం, జరిగింది ఇది కాదు ఏం చేద్దామని చెప్పేసి చెప్తే సూచనలు ఇస్తాం, మాట్లాడతాం. మాకు తెలంగాణ అభివృద్ధికి మించి ఇంకేం కావాలండి? మీకు రాజకీయాలు కావాలి. ప్రతి దగ్గర రాజకీయాలు మాట్లాడతారు, ప్రతి వేదికను రాజకీయాలు మాట్లాడతారు, ప్రతి అంశంలో రాజకీయాలు మాట్లాడతారు. కేసీఆర్ గారిని టార్గెట్ చేసి కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచి చులకన చేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని ఏం మాట్లాడతారండి? తీయండి. మాట్లాడే భాష ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే భాషనా? కేసీఆర్ అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఎవరు చెరిపేస్తే చెరిగే చరిత్ర కాదు కేసీఆర్ది.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్రని ఎవ్వరు కూడా చెరిపేయలేరు, ఎవరు మార్చలేరు. అది వాస్తవం, చరిత్ర. కానీ మీరు కేసీఆర్ పట్ల కేసీఆర్ అంటే సాధ్యం కాదనుకున్నటువంటి తెలంగాణని, నిరాశలో కూరుకున్నటువంటి తెలంగాణని, తల్లడిల్లుతున్నటువంటి తెలంగాణని, రక్తం బారుతున్నటువంటి తెలంగాణని అడవుల్లో ఎవరు రక్తం బారించారు? ఎన్కౌంటర్ల పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద పచ్చని అడవుల్లో తెలంగాణ చెట్టు పుట్టలు వాగులు వంకలు రక్తంతో తడిపినటువంటి వాళ్ళు ఎవరు? అటువంటి దానికి ఉపశమనంగా కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఉంటాయి, కేసీఆర్ గారు కూడా లోపాలు ఉండొచ్చు. ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి, లోపాలు ఉండొచ్చు. అవి వ్యూహాత్మకంగా వాళ్ళ కేసీఆర్ అనేటటువంటి ఒక వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేటట్టుగా, తక్కువ చేసేటట్టుగా మాట్లాడేటట్టుగా ఏం భాష మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి కానీ కొందరు మంత్రులు కానీ ఏం కేసీఆర్ని తాగుపోతుంటారా? మాట్లాడేటటువంటి వాళ్ళకి సిగ్గుండాలి. ఆ మాట మాట్లాడేటటువంటి మీరు ఒక్కరోజన్నా తాగకుండా నోరు కట్టుకొని ఉన్నారా చెప్పాలి. మీ ఇల్లు అప్పటికప్పుడు వేస్తే మీ ఇంట్లో బార్లు కదా ఇవ్వండి. ఎస్, వాళ్ళ కొన్ని విషయాల్లో పొరపాట్లను ఎత్తి చూపడం తప్పలేదు. కానీ కేసీఆర్ విషయంలో ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంది, భాష ఏంది, భావం ఏంది, విజ్ఞత ఉండాలి, బాధ్యత ఉండాలి, మనం సమాజానికి ఏం నేర్పిస్తున్నటువంటి ఆలోచన ఉండాలి. అవేవీ లేకుండా అడ్డగోలిగా మాట్లాడటం అనేది ఇదా? అన్నీ మాట్లాడతారు. ఇగో మమ్మల్ని 1 year కూడా ఏం చేస్తారు బరాబర్. ఇంకా ఇవాళ మేము మౌనంగా ఉంటే ప్రజలు తరుముతున్నారు మిమ్మల్ని. లగచర్లలో ఏం జరిగింది, రామన్నపేటలో ఏం జరిగింది, ఇవాళ దివాల్పూర్ ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు జరిగింది. తరుముతున్నారు, ఉరికిస్తారు. ఎందుకంటే మీరు మాట్లాడేది ఒకటి ఉన్నది, చేసేది ఒకటి ఉన్నది. ప్రజల ఆవేశాన్ని, ప్రజల ఆగ్రహాన్ని ఎవరు ఆపలేరు, ధర్మాగ్రహాన్ని ఎవరు ఆపలేరు. గుర్తుంచుకోండి, ఇవాళ హైదరాబాద్లో మిలియన్ మార్చిలో ట్యాంక్ బండి మీద మిరియల్ మార్చిలో ఆ రోజు ఎవ్వరు చూడలే. తెలంగాణ కాదు అనుకున్నటువంటి, తెలంగాణ మాకు వద్దనుకున్నటువంటి విగ్రహాన్ని పడగొట్టాడు. ఎస్, బరాబర్గా ఆ రోజు నేను ప్రకటించినాం. దాన్ని మీరు ఇంకో రకంగా హింసగాను చూస్తే సహజంగా ఏదైనా చట్టం గిట్టం చూస్తే ఏదైనా ఉంటుంది. కానీ ధర్మాగ్రహం అని చెప్పినాం. ఇవాళ లఘుచర్లలో లంబాడి ప్రజలు ప్రకటించింది కూడా ధర్మాగ్రహం. ఆ ధర్మాగ్రహం వెనుకున్నటువంటి బాధని, వాళ్ళ వేదనని అర్థం చేసుకోవాలి. ఆ వేదనకు పరిష్కారం చెప్పాలి. అది చేయకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి మేము ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి చెప్తే దానికి తగ్గట్టుగానే ప్రజల నుంచి ధర్మాగ్రహ ప్రదర్శన జరుగుతుంది. రామన్నపేటలో ఏం జరిగింది? దానికంటే ముందే, వారం రోజుల ముందే మీరు అదాని కోసం ప్రాజెక్టు పెట్టడానికి పోతే ఇక్కడ ప్రజలు, నల్లగొండ ప్రజలకు చైతన్యం ఉంది. ఏం చేసిరు? ముందు ధర్మంగా చెప్పిరు, శాంతియుతంగా చెప్పిరు. అయినా మళ్ళీ ఇంకోసారి కనుక మీరు చేస్తే అదే రామన్నపేటలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటే లఘుచర్లలో ఏం జరిగిందో అది కూడా మళ్ళీ రేపు రామన్నపేటలో కూడా జరుగుతుంది. ఏమనుకుంటున్నారు? ప్రజల ఆగ్రహాన్ని అదాన్ని తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చింది? ఈ టైంలో వచ్చారా? అర్థమైంది కదా. అదే ఆదాని ఇవాళ ఎప్పుడు వచ్చింది? ఆదాని యాజ్ ఏ ఒక దేశీయ బహుళజాతి కంపెనీగా, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక బహుళజాతి కంపెనీగా ఇక్కడ పెట్టుబడులు అది ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకున్నటువంటి అని అనుకున్నటువంటి లీగల్ కాదంటది. కానీ ఆయన కోసమే నిబంధనలన్నిటిని పక్కన పెట్టి, ప్రజల ఉసురు పోసుకొని, ప్రజల ఆగ్రహాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకునేది లేదు. మీరు అర్థమైంది కదా. మీకు ఆ ఉద్దేశమే లేకపోయింటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దావోస్లో కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? బాజాప్తా ఇక్కడ కలిసి వచ్చు కదా. ఒకవైపునేమో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇదే ఆదాని మీద రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు. మరి రాహుల్ గాంధీ గారేమో ఆదాని ఈ దేశాన్ని లూటీ చేస్తున్నాడు, దేశాన్ని ధ్వంసం చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడి అయిపోయింది. మరి ఇది అధికారం ఉంది కదా అంటే సీఎం గారికి, అంటే ఫండ్స్ కూడా కావాలి కదా స్టేట్. ఇక్కడ మీరు ఫండ్స్ పెట్టుబడులకు పెట్టడానికి వ్యతిరేకం కాదు, మీరు పరిశ్రమలు పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు.
ఇంకేదైనా అభివృద్ధికి సంబంధించి చేయటం వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రజలని బతుకుల్ని పాతరేస్తామంటే మాత్రం బరాబరు ఊరుకుంటాం. తెలంగాణ సమాజం ధిక్కారం ఉంటుంది. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఆ ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానం చేయకపోతే ధిక్కారం వస్తుంది. ఆ ప్రశ్నకు ధిక్కారాన్ని రెండింటిని నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు ఊరికే రాదు. మొదట ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం లేకపోతే ధిక్కారం వస్తుంది. ఆ ధిక్కారం ప్రశ్నని కూడా లెక్క పెట్టకపోతే తిరుగుబాటు వస్తుంది. అది వచ్చిన రోజు నీకు తట్టుకునే శక్తి ఉండదు. వాళ్ళ రేపు మీరు హైడ్రా అన్నారు. హైడ్రా తీసుకొచ్చింది ఫస్ట్ గత ప్రభుత్వం అని అంటున్నారు. ఉందా అది? మీరే చెప్పాలి. మరి నేను ఇంకా కొత్త చెప్తున్నాను. అంటే మూసి పరిహార ప్రాంతాన్ని కొద్దిగా శుభ్రం చేసి ప్రక్షాళన అనేది ఎస్ మూసి ప్రక్షాళన అనేది మేము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకంగా మూసి ప్రక్షాళన జరగాలి. ఎలా చేయాలి మరి చెప్పాను. మూసి ప్రక్షాళన మీరు కొత్త మొదలుపెట్టేది ఏం లేదు. మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంకు ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 16,500 కోట్లు అంటే దాదాపు 17,000 కోట్లతోటి దానికి సంబంధించినటువంటి ఎట్లా అయిందనే డీటెయిల్గా ఉంది. అది ఉండటమే కాదు, ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలైంది. ఏంది? ప్రక్షాళన మొదటి దశలో మూసి ఒక మురికి కూపంగా కాలుష్య కాసారంగా మారటానికి కారణం ఏంటి? హైదరాబాదు నగరంలో వచ్చేటటువంటి వ్యర్థాన్ని, పారిశ్రామిక వ్యర్థాన్ని మన ఇంట్లో డొమెస్టిక్ డ్రైనేజీని పారిశ్రామిక వ్యర్థాన్ని డైరెక్ట్గా దాంట్లో కలపడం. అంతే కదా? కరెక్ట్. మరి అందుకే దానివల్ల హైదరాబాద్ మీరు అబ్జర్వ్ చేయలేదు, మస్కిటోస్ ఇంతగా ఉండడానికి కారణం కూడా అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అందుకే దాన్ని నిర్లక్ష్యం ఇంతకాలం చేసినందుకు కేసీఆర్ గారు దాన్ని గ్రహించే మూసి ప్రక్షాళనలో భాగంగా మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టిండండి. అదే దాని గురించి మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టిండు. దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, డిపిఆర్ అయింది, దానికి సంబంధించినట్టు కార్యాచరణ అయింది. 30 STPలు దాదాపు 3,700 కోట్లతోటి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని సంవత్సరం రోజుకి తెలంగాణ హైదరాబాద్లో ఒక 20 MLDల 2,000 MLDల మురికి నీరు వస్తుంది. వాటన్నిటిని శుద్ధి చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దాదాపు 2,000 కెపాసిటీ 2,000 MLDల కెపాసిటీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని నిర్మాణం చేసింది. ఆల్మోస్ట్ అన్నీ పూర్తయినాయి. దాదాపు 90% పూర్తయినాయి. కొంత ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ట్రీట్మెంట్ అయ్యి శుద్ధి చేసే యాజ్ ఇట్ ఈస్ మురికి నీళ్ళుగా కాకుండా డ్రైనేజ్ కాకుండా శుద్ధి చేసిన తర్వాత మూసీలోకి వస్తాయి. శుద్ధి కర్మాగారాలు చేస్తాయి. శుద్ధి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టీపీ అంతే. ఎస్టీపీస్ నీటి మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం తెలుగులో చెప్పాలి. ప్లాంట్ అంతే. అంతే కదా? అది అయిపోయింది. మీకు మళ్ళీ వీటిని చేసి వీటి మీద 15 చోట్ల బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు మూసి మీదనే 15 చోట్ల దాదాపు 1,500 కోట్లతోటి 15 చోట్ల మూసి బ్రిడ్జ్ కమ్ వాటర్ షెడ్ అంటే అక్కడి వరకు వాటర్ వచ్చి ఉంటుంది. మొత్తం స్కై వ్యూ చూస్తే మూసి పొడవున ఎప్పటికీ నీళ్ళు ఉంటుంది. మంచి ఈ మురికి నీటిని అంతా చేసి మొత్తం చేసి దానికి అంత అయిపోయిన తర్వాత దానికి ఏంటంటే మీద అక్కడి నుంచి ప్రతాప్ సింగారం నుంచి కింద గట్కేశ్వర్ దగ్గర ఉండే ప్రతాప్ సింగారం నుంచి ఇక్కడ బాపుఘాట్ వరకు పైన ఉన్నటువంటి ఇక్కడ వరకు దాదాపు 53 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఫ్లైఓవర్ మధ్యలో మూసి మధ్యలో 4 ఎక్స్ప్రెస్ వే దానికో 10,000 కోట్లు అవుతుంది. అది చివరి స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్లో ఎస్టీపీలు చేయాల్సింది. సెకండ్ స్టేజ్లో ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ దాదాపు పని పూర్తయింది. సెకండ్ స్టేజ్ ఇది బ్రిడ్జిలు జరుగుతున్నాయి. బ్రిడ్జిలు కూడా పనులు మొదలైనాయి. థర్డ్ స్టేజీ పని ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత నీళ్లు మూసికి ఉన్నది కదా, మంచి నీళ్ళు కావాలి కదా. అందుకే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 TMCల నీటిని గండిపేటలో తెచ్చి పోస్తాం. దానికి 1,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ అయింది. వర్క్స్ శంకుస్థాపన కూడా అయిపోయింది. పనులు కూడా అయ్యింది. వచ్చిన తర్వాత ఆ నీళ్లు గండిపేట నుంచి
ఆ నీటిని వదిలేసి మొత్తం ఇదంతా డ్రైనేజ్ వాటర్ అంతా క్లియర్ అయిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత ఆ నీళ్లు వదిలేస్తే అంత కింది దాకా ప్రతాప్ సింగారం దాకా ప్రతి వాటర్ షెడ్లు మొత్తం వాటర్ ఎక్కడెక్కడ స్టోర్ అయితే అద్భుతంగా ఉంటుంది. అదొక ప్లాన్. ఫైనల్ స్టేజ్లో దాని మీద ఎక్స్ప్రెస్ వే ప్రతాప్ సింగారం టు బాపు. అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది original plan. వీళ్ళ కూడా ఇలానే ఉంది. ఇదే దీనికి జరిగిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఇదంతా కూడా రివర్ బెడ్ని మాత్రమే వాడుకోవాలని అనుకున్నాను. రివర్ బెడ్ని మాత్రమే వాడుకుంటే లిమిటెడ్గా కొందరు అక్కడి నుంచి డిస్ప్లే చేయాలి. లిమిటెడ్, వెరీ ఫ్యూ. అదే సీఎలు ఈ మధ్యన వెళ్ళారు కదా, వెరీ ఫ్యూ. కానీ మీరు ఇదంతా పక్కకు పెట్టి అలా 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే 50,000 కోట్లు అన్నది మీరే, తర్వాత 70,000 కోట్లు 75,000 కోట్లు అన్నది మీరే, ఫైనల్గా 1,75,000 కోట్లు అంటే అయిపోయింది. ఇదే కాకుండా మీరు ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే డిపిఆర్ఐ లేదు అంటున్నారు. మీరు డిపిఆర్ఐ చేయలేదు అంటున్నారు. డిపిఆర్ఐ చేయకుండా మీరు కనీసం ఏం చేస్తారో పని మొదలు పెట్టకుండా మీ దగ్గర ప్లానే లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని ఎట్లా తరిమేస్తారండి? అక్కడి నుంచి ఎట్లా ఓ పేదోడిని మధ్యతరగతిని ఎట్లా వెళ్ళగొడతారండి? ఎక్కడి ధర్మం? హైకోర్టు అదే కదా ప్రశ్నించింది. ఆ హక్కు ఎవడిచ్చిండు? పంపించొద్దు కదా. రెండు, వీళ్ళ ప్లాన్ ఏంటంటే మాకు అర్థమైంది ఏంటంటే రివర్ బెడ్తో పాటు ఒక 300 ఫీట్లు అటు 300 ఫీట్లు ఇట్లా తీసుకొని ఆ ప్లేస్లన్నిటిని కూడా విలువైన భూములు ఎకరాలు వీళ్ళు పంచుకోవాలి. వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకి, ఇంటర్నేషనల్ కంపెనీలు టైఅప్ల పేరు మీద అక్కడ మల్టీప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, అమ్యూజ్మెంట్ పార్కులు మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు సుందరీకరణ గుంజుకొని వీళ్ళు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ ప్లాన్. ఎంత అన్యాయం అండి! మూసి ప్రక్షాళనని ఎవరు వ్యతిరేకించారు? మూసి ప్రక్షాళన చేయడం రివర్ బెడ్ సరిపోతుంది. ఆ పక్కన ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అటువైపున ఇటువైపున భూములు గుంజుకొని ఒక్కొక్క ఇళ్ళు వాళ్ళు జీవితకాలం ఇలా కాదు, భార్య భర్తలు ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని 30-40 ఏళ్ల కింద కట్టుకుని ఇవాళ కట్టుకోలే వాళ్ళు ఇల్లు. ఒక్కొక్కరు వాళ్ళు కొనుక్కొని కట్టుకున్నారు. బాజాప్తా కూడా లేఅవుట్స్, బాజాప్తా లేఅవుట్స్ అప్రూవల్ ఇచ్చి 40-50 ఏళ్ల కింద అత్తాపూరు, అక్కడి నుంచి చైతన్యపురి మీరు పోయి చూడండి. చైతన్యపురి, మారుతి నగర్, అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం మొదలుపెట్టి కాలనీస్ అన్ని ఇవాళ వచ్చినాయి కావు. 40-50 ఏళ్ల క్రితం కాలనీస్ వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ మీరు పోయి కూలగొడతాం, అది చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మీరు పోతారా సస్తారా అంటే తిరుగుబాటు వస్తుంది. వాడి కడుపు, వాడి కష్టం, జీవితకాల చెమట, రక్తం, వాని స్వేదం నుంచి కట్టుకున్నటువంటి సౌధం ఇల్లు, ఇల్లంటే దాన్ని కూల్చేస్తామంటే వాళ్ళ జీవితకాల స్వప్నాన్ని కూల్చేస్తామంటే వాడు తిరగబడకపోతే ఏం చేస్తాడు? దండం పెట్టి, అయ్యా మీరు మంచి పని చేస్తున్నారు, దండం పెట్టి నీకు ఇల్లు ఇంటి తాళం చేతులు అప్పచెప్పిపోతాడా? ఎందుకు మరి? మీరు నిజంగా మీరు ఆ పని చేయదలుచుకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, కాలనీ సంఘాలు ఉన్నాయి, సంక్షేమ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరినీ పిలిచేందుకు మాట్లాడి ఒప్పించలేదు. ఎందుకు మాట్లాడలేదండి? మాట్లాడాలి కదా, ఒప్పించాలి కదా. ఆ పని ఎందుకు చేయలే? ఏదో రాజకీయాల కోసం అట. ఇంకా చెయ్యకపోగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వేదన, ఆవేదన, ఆక్రందన వెళ్ళబోసుకుంటే ఎవరు 5,000 ఇస్తే వచ్చి యూట్యూబ్లో ముందు మాట్లాడిపోయినారు. అంటే మాట్లాడటానికి సిగ్గుండాలండి, మనకు కూడా విజ్ఞత ఉండాలి. నీ ఇల్లు గురిస్తే ఊరుకుంటావా? అదే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముడు, బ్రదరు తిరుపతి రెడ్డి గారు అదే హైడ్రాలో దుర్గం చెరువులో ఉంటే, బఫర్ జోన్లో ఉంటే నోటీస్ ఇచ్చిపోయేందుకు స్టే ఆర్డర్ తెచ్చుకుంటూ మీరే ముఖ్యమంత్రులుగా మీరే బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధి కోసం హైడ్రా పీడా అని గొప్పగా చెప్తున్నారు కదా, ఆశయాలు చెప్తున్నారు కదా. ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ సోదరుడే బాజాప్తా నా ఇంటి దగ్గర ఉంది కాబట్టి తాళం చేతులు అప్పచెప్పుతున్నాను, ఇల్లు ఎందుకు తాళం చేతులు అప్పచెప్పుకోలేదు, హైకోర్టుకి ఎందుకు పోయి స్టే తెచ్చుకున్నాడు? ఏంటండి? పేదవాడికి కాస్తో కూస్తో ఓ పేదోడు, ఓ మధ్యతరగతోడు, ఓ పేద మధ్యతరగతోడు, వాడికి హైదరాబాద్ లాంటి చోట ఇళ్ళు అనేది వాని జీవితకాల స్వప్నం. ఆ జీవితకాల స్వప్నాన్ని చెదరగొట్టి వారి గుండెల మీద బుల్డోజర్లు దించుతామంటే ఎవ్వడు ఊరుకోడండి, ఎవ్వడు ఊరుకోడు. తెలంగాణ మూలాలు తెలియనటువంటి వాళ్ళు మాట్లాడే మాట, తెలంగాణ ఆత్మ ఏందో తెలియనటువంటి వాళ్ళు మాట్లాడే మాట, అన్నిటి దగ్గర రాజకీయాలు చేయటం, ఏదో ఎవ్వరు చేయనట్టు వీళ్ళే చేసినట్టు. అందుకే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అటు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కానీ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో కానీ
మీరు మాట్లాడినటువంటి హామీలు, ప్రజాస్వామిక స్ఫూర్తి, పార్లమెంటరీ స్ఫూర్తి, సోషల్ జస్టిసు, ఎవరండి పేదోళ్ళు అంతా? ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, లంబాడీలు వీళ్ళే కదా. ఏమని చెప్పండి, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు 100 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు, మీ చుట్టూ 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు మీ చుట్టూ 100 మంది ఉన్నారు. వాళ్ళను 100 ఎకరాలు ఇవ్వమని చెప్పండి. ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మీరనే ప్రాజెక్టు కోసం దానం చేయమని చెప్పండి. పేదోళ్ళది ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలను గుంజి ఎందుకు? సంపన్నులని వాళ్లకు ఈ పేదోడిని గుంజి వాని బతుకుని పాతరేసి ఇంకిత 100 ఎకరాలు కట్టబెట్టడం కోసం సంపన్నులకు కోసం మీరు చేసే పని ఇది. పేదోడిని చంపుతారు, పేదోడిని గుంజుతారు, ఇంకో ఉన్నోనికి వనికిస్తారు. చెప్పండి, మీ జాబితాలో 100 ఎకరాలు పోయినటువంటి వాడు 100 ఎకరాలలో 5 ఎకరాలే ఉందన్న పోయిందా? చెప్పండి. ఒక పేదోడు భూమి ఎందుకు పోవాలి? ఒక ఎస్సీ బీసీ మామూలు భూమి ఎందుకు పోవాలి? ఓ లంబాడి, ఒక ఆదివాసీ, ఒక ఎస్టీ భూమి ఎందుకు పోవాలి? మీకు ఎకరాలు ఉన్నాయి కదా, బినామీ పేర్ల మీద పెట్టండి. అధికారం ఇచ్చింది ప్రజలు. మీ అధికారం గొప్పగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం, తెలంగాణ పాస్పిరస్గా దశలో తీసుకుపోవడం కోసం మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని 100 ఎకరాలు ఇవ్వమని చెప్పండి. వాళ్ళని ఇంగిత సంపన్నులు చేయడం కోసం, వాళ్ళకు ఉన్నది వాళ్ళు దోచుకున్న సరిపోదని, కూడబెట్టుకున్న సరిపోదని, మూసి ప్రక్షాళన పేరు మీద చుట్టూ పేదవాళ్ళది 200 గజాలు 300 గజాలు గుంజి ఎకరాలు పోగేసి కొంత బడాబాబులకు, సంపన్నులకి, వ్యాపార వాణిజ్య కేంద్రాలకు శాశ్వతంగా మార్చడం కోసం మాత్రమే మూసి దారి పొడవునా ఈ పేదోళ్ళ పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు కూల్చే కుట్రని చేస్తున్నారు. దాన్ని బట్టబయలు చేసినాం, వదిలిపెట్టాం బరాబర్గా దానికోసం. మూసి ప్రక్షాళన చేయాల్సిందే. నేను ఒక నల్లగొండ బిడ్డని, ఇంకా నల్లగొండ రైతులను రెచ్చగొడుతున్నారు. నల్లగొండకు విషం నీళ్లు దాపింది మీరే కదా. నల్లగొండకు కరువు గోస పట్టించింది మీరే కదా. ఈ మూసి మురికిని మీరే కదా ప్రక్షాళన చేయాలంటున్నారు కదా. ప్రక్షాళన ఏమంటున్నాం? మళ్ళీ మీరు ఇది చెప్తున్నారు. మరి ఆడొచ్చి మరి అదే మూసి ఒడ్డున రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా పెడతారు? సిమెంట్ ఫ్యాక్టరీ తోటి ఆక్సిజన్ వెదజల్లుతుందా? సుగంధాలు వస్తాయా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి? కాలుష్యం రాకపోతే ఆ వ్యర్థాలను ఎక్కడ విడుస్తారు? మళ్ళీ మూసికే కదా. మూసి పరివాహక రైతాంగమే కదా. రామన్నపేట, ఒలిగొండ, చౌటుప్పల ఆ పరిసర ప్రాంతాల రైతులే కదా మళ్ళీ గోసపడేది. There is no pain, there is no gain, they are saying. నేను చెప్తున్నాను, నేను ఏమంటున్నాను? అభివృద్ధిలో భాగం మీరు అభివృద్ధిలో భాగం అంటున్నారు కదా. ఆ పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళకి 1000 ఎకరాల భూములు మస్తు ఉన్నాయి. ఉన్న చోట పెట్టమని చెప్పండి. ఇవాళ రామన్నపేటలో, ఆ చౌటుప్పల్లో, ఆ ఒలిగొండ పరిసరాల్లో రైతులు డ్రామా చేసిరు కదా మీరు. ఆ రైతులకు ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు, అదే వాళ్ళ బతుకుదేరు పంటలు. రేపు నువ్వు తీసుకుపోయి అక్కడ సిమెంటు ఫ్యాక్టరీ పెడితే ఆ ఉన్న భూమి గుంజుకుంటే బతుకుబాయే, సిమెంటు ఫ్యాక్టరీ పెడితే మిగిలినటువంటి వాడికి కాలుష్యం. మరి మీరు అదే మూసి మళ్ళీ అదే కదా. పైన ఉన్నటువంటి దామగుండం అడవుల్లో, అనంతగిరి అడవుల్లో, మూసి జన్మస్థలమైనటువంటి దామగుండం అడవుల్లో నావీ రాడార్ పేరు మీద ఈ మధ్యన మేము లక్షల మొక్కలు నరికేస్తారు. బీజేపీ 12 లక్షల మొక్కలు నరుకుతారు. ఇప్పుడు ఎవరో దానివల్ల ఏం కావట్లేదని బీజేపీ ఎంపీలు అన్నారు. మాత్రం బీజేపీ ఎంపీలు మాట్లాడతారు. ఇంకా చెప్తున్నాను కదా, బీజేపీ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ 2 వేరు కాదు, 2 ఒక్కటే. దేశంలో బీజేపీ కాంగ్రెస్ వేరు, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే. రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది బీజేపీ. తెలంగాణ రేవంత్ రెడ్డికి కష్టం వచ్చినప్పుడల్లా బండి సంజయ్ బాబు వస్తాడు, ప్రత్యక్షమవుతాడు, కన్ఫ్యూజ్ ప్రజలు కన్ఫ్యూజ్ చేసిపోతాడు. నీ బుర్ర నువ్వు జుట్టు బిక్కునేటట్టు చేసి వెళ్ళిపోతాడు ఆయన. మీడియా కూడా అర్థం కావట్లేదు. మన గ్రూప్ 1 అదే చేసింది కదా. గ్రూప్ 1 అప్పుడు నిరుద్యోగులు రోడ్ ఎక్కి చేస్తే వచ్చి డ్రామా చేసిండు, అంతా చేసిండు, ఇది చేసిండు, ఏదో అయిపోయినాయి. ముఖ్యమంత్రితో మాట్లాడు. మరి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు నిరుద్యోగులు వాయిదా అదంతా మొత్తుకున్నారు కాలేగా. ఆయన షో చేసుకున్నాడు, పోయినాడు. సేమ్ అట్లనే లగచెర్ల లంబాడీలు రోడ్డు ఎక్కి పోరాటం చేసి తిరగబడంగానే దాన్ని డైవర్ట్ చేయటం కోసం హైడ్రా నిద్రను మొదలుపెట్టారు.
హైడ్రా బాధితులు, మూసీ బాధితులు రోడ్డెక్కి మొత్తుకుంటున్నప్పుడేమో అటువైపు కన్నెత్తి చూడలే. ఇదే బీజేపీ నాయకులు ఒకరిద్దరు మినహాయిస్తే కన్నెత్తి చూడలే. కానీ అది బాధితుల దెబ్బకి బీఆర్ఎస్ బాసట నిలబడినటువంటి తర్వాత బాధితుల దెబ్బకి హైకోర్టు బాసట నిలబడంతో అది మూసి ప్రక్షాళన అనేది కొంత వెనుకడుగేయంగానే అయిపోయింది. లాగచర్లది ఇష్యూ రాగానే దాన్ని డైవర్ట్ చేయటం కోసం బీజేపీ నాయకులు వాళ్ళ దోస్తు వాళ్ళ చోటేబాయి బడేబాయి ఆదేశాల మేరకి చోటేబాయిని కాపాడుతేందుకు వచ్చి మూసి నిద్ర వేసారు. అరే అంత అర్థమవుతుంది, తెలంగాణ సమాజం అంత తెలివి తక్కువలు కాదు. తెలంగాణ చైతన్యాన్ని అంచనా వేయనటువంటి వాళ్ళు, తెలంగాణ చైతన్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఆత్మని ఆవిష్కరించలేనటువంటి వాళ్ళు, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కేవలం ఎప్పుడు రాజకీయాల కోసం వాళ్లకు తోచినట్టు మాట్లాడతారు. దాని అంత తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. వాటన్నిటికీ కూడా సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. ఎనీహౌనా, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ విత్ యూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, కేసీఆర్ గారు ఇప్పుడు బయట అంటే ఎందుకు అంటే సార్ కొద్దిగా ఈ మధ్యన బయట కనబడట్లేదు, అంటే కేటీఆర్ గారిని ఫోకస్ ఎక్కువ చేస్తారు, ఎట్లా ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అందరూ అంటారు కదా, అంటే బయట ఉన్నది అదే చెప్తున్నాను. అందరూ మీరే కాదు ప్రజల కేసీఆర్ గారు ప్రజలు ఒకటి మనకు ఒక ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు మన పార్టీకి. ఎక్కడో మనం ఉంది అదేంటి అనేది ఆయన పసిగట్టిండి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ప్రశ్నించి మనం ఏంది ప్రజలకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఎప్పటికప్పుడు ప్రజలు రోడ్డు ఎక్కినప్పుడు మనం ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ కోసం కొట్లాడతామని చెప్తున్నాం. ఇవాళ పార్టీ ఒక కేసీఆర్ గారే కాదు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమంతా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకులం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకి ఏ కష్టం వచ్చినా, రైతులకే కావచ్చు, విద్యార్థులకే కావచ్చు, హైడ్రా మూసీ బాధితులే కావచ్చు, లంబాడీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి సమస్య వచ్చినా కూడా మేము బరాబర్గా వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నాం. కేసీఆర్ అన్నిటికీ రానవసరం లేదు. కేసీఆర్ మాకు మార్గనిర్దేశం చేస్తాడు. ఎస్ మీరు గిడికి పోయి ఈ పని చేయాలి, పోతాం, చేస్తాం, కొట్లాడు. ఎస్ బరాబర్. కేసీఆర్ లేకుండా, కేసీఆర్ డైరెక్షన్ లేకుండా మేము ఎందుకు పని చేస్తాం? టూ ఇయర్లీ ఇప్పుడు మన వచ్చిన వాళ్ళని గవర్నమెంట్ అతలాకుతలం చేస్తే మీరు మళ్ళీ ఏంటి, మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మీ మాటల్లోనే కాన్ఫ్లిక్ట్ ఉన్నది, మీ మాటల్లోనే పరస్పర విరుద్ధంగా ఉన్నది. ఒకవైపు ఏమో కేసీఆర్ మౌనంగా ఉంటేనేమో కేసీఆర్ రాలేదంటారు, మాట్లాడతలేదు, రోడ్డెక్కి డ్యాన్స్ చేస్తలేడంటారు. వాటి బాధితులు రోడ్డెక్కితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పార్టీ నాయకత్వం శాంతియుతంగా మాట్లాడుకోవచ్చు కదా. ఈ పరుష భావాలు ఎవరు మొదలుపెట్టింది ఎవరు? తెలంగాణ అవకాశం ఇచ్చింది ఎవరు? దానికి ఆ ప్రేరణ ఎవరు? ఆ ఉసిగొలుపుతున్నది ఎవరు? అంటే ప్రొవోక్ చేస్తున్నది ఎవరు? మీకు అర్థమవుతుంది కదా, చెప్పండి. అర్థమవుతుంది. మీరు ఒప్పుకోకపోయినా ప్రజలకు తెలుసు. మీరేదో సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు అన్నిటినీ అర్థం చేసుకుంటున్నారు. అడ్డగోలుగా మాట్లాడిన తర్వాత కేసీఆర్ పేగులు తీసుకొని మెడకేసుకుంటాం, లాగులు పెడతాం, పండబెట్టి తొక్కుతాం, ఇవన్నీ మాట్లాడింది ఎవరు? అవి మాట్లాడినాక కూడా అబ్బా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు చాలా అద్భుతంగా మాట్లాడారు, మాకు చాలా వినసొంపుగా ఉందని చెప్పేసి మేము ఉండాలన్నా దాడికి ప్రతి దాడి బరాబర్గా అక్కడ మేము మౌనం. ఆ రోజు వచ్చిన రోజు, అందుకే ఎక్కడ ఆ రోజు స్వయంగా గవర్నమెంట్ మారిన రోజు రిజల్ట్ వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు తప్పనిసరిగా కాంగ్రెస్కు మేము సహకరిస్తామని చెప్పేసి ఇదే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా చెప్పిండు. అట్లని లేదా తర్వాత ఫైటింగ్ రాకింగ్ గో లైక్ దాట్. ప్రజల పక్షాన పోరాడండి, ప్రజల పక్షాన చేయండి, ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికై పాటుపడండి. తప్పనిసరిగా తెలంగాణ భారతదేశంలో అద్భుతంగా ఉండాలని ఒక తెలంగాణ వాది కూడా మేము కోరుకుంటున్నాం. అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రవణ. మీ యొక్క